నువ్వు సంతుష్టిగా ఉండనిమ్ము అన్నాడు. నీ కోరిక చొప్పున నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున ప్రవర్తింపు అన్నాడండి. ఈ మానవ ఊహ ఎలాంటిది తెలుసుగా మనకు. మానవ కోరికలు ఎప్పుడు ఇంచుమించు ఎక్కువ పర్సెంట్ దైవవిరుద్ధంగానే ఉంటాయి. అది ఎవరిలోనైనా వాక్యం చేత ప్రార్థన చేత దాన్ని నిరోధించుకుంటున్నాం. కానీ ఇంచుమించు అందరిలో ప్రతి ఒక్క వ్యక్తిలో ఇది నా ఇష్టం, ఇది నాకు సంతృష్టిని ఇచ్చేది అని అంటే అది ఖచ్చితంగా బైబిల్కి వ్యతిరేకమైందే ఉంటుందండి. అర్థం చేసుకుంటున్నారా? వీటన్నిటిని దేవుడు ఏమన్నాడంటే బాగా ఈ మానవ సమాజాన్ని పరిశీలించిన ఆయన మనందరికీ ఒకటి ఇచ్చాడు ఆప్షన్. నీ దృష్టి అంతటి చొప్పున నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున ప్రవర్తింపు అన్నాడండి. నీ కనుదృష్టి ఉంది కదా, నీకు కొంత ఆలోచన విధానం ఉంది కదా, నేను ఎలా తప్పించుకోవాలో నువ్వు అనుకుంటున్నావు కదా, నేను ఎలా మేనేజ్ చేయాలో నువ్వు అనుకుంటున్నావు కదా, ఇవన్నీ నీకు వదిలేస్తున్నాను కానీ అన్నాడు. దేవుడు ఈ మాట అనొచ్చా? అసలు మనిషిని ఊహనే చెడ్డది కదా, బాల్యం నుండి అది చెడ్డది కదా. ఏమంటే మానవ జీవితం బాల్యం నుండే, ఈ కాలంలో కాదు. ఈ కాలంలో టెక్నాలజీ వచ్చింది, సోషల్ మీడియా వచ్చింది అని మీరు అనుకుంటున్నారు. నోవాహు కాలం నుంచే అదంతా ఏదేమండి, ఎప్పటి నుంచో మానవ హృదయ ఆలోచన చెడ్డది. వారు బాల్యం నుంచే చెడిపోయి ఉన్నారు అనే మాట మన బైబిల్లో చూడగలం. దాన్ని ప్రత్యక్షంగా మనం బైబిల్లో రాయబడిన మాట, అది వాస్తవాలు. అలాంటిది మరి ప్రభువే ఇలాగ మాట్లాడితే ఇక మానవులు కంట్రోల్లో ఉంటారా? మనుషులు కంట్రోల్లో ఉంటారా? చెప్పండి. ఆయన నువ్వు చెడిపోమని చెప్పట్లేదని సుమా, నీ ఇష్టం ఉన్నట్టుగా హ్యాపీగా ఉండి బిడ్డ అనట్లేదు ఆయన నీకు అర్థం కావాలని ఫైనల్గా చెప్తున్న మాట అది. ఎందుకంటే నేను బంధించిన కొద్దీ, నేను గద్దించిన కొద్దీ, ఏమో నీకు అడ్డు చెప్తున్న కొద్దీ, ఇలా కాదు అని చెప్తున్న కొద్దీ నువ్వేమో అనుకుంటున్నావు. దేవుడు ఈ మాట ప్రసంగి గారు లేక సొలొమోను గారు అనుకుందాం, ఈ మాట దేవుడు రాయించేసరికి దానికన్నా ముందు సామెతల గ్రంథంలో మాటలు చూడండి, దానికన్నా ముందు కీర్తనల గ్రంథంలో మాటలు చూడండి. యవ్వనుల గురించి కావచ్చు, మానవ సమాజం గురించి కావచ్చు, తల్లిదండ్రుల గురించి కావచ్చు, యూత్ అనుకుంటున్నావు చూసావా, వీరి గురించి కావచ్చు, ఎన్ని మాటలు రాయని అన్ని మాటలు చెప్పాడండి. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం నుంచి స్టార్ట్ చేశాడు. యవ్వనుడా, నాయనా నీ జీవితం చాలా చిన్నది, జాగ్రత్తగా ఉండమని ప్రతి అధ్యాయంలో ప్రతి మాటను హెచ్చరించుకుంటూ వచ్చాడండి. మద్యం గురించి రాశాడు, పరస్త్రీ గురించి రాశాడు, ఏవండి అధికారం గురించి రాశాడు, అబద్ధాల గురించి రాశాడు, హృదయ ఆలోచనలు ఎలా ఉంటాయో రాశాడు. ఇవన్నీ ప్రతి ఒక్కరి గురించి రాసుకుంటూ వచ్చాడండి. ఆయన హెచ్చరిస్తూ వచ్చాడు. యవ్వనులు తమ ప్రవర్తన దేని చేత శుద్ధి చేసుకుంటారు అని అనేకమైన మాటలు చెబుతూ వస్తుంటే మనిషి ఆలోచన విధానం మారట్లేదండి. మారణ వారి గురించి కాదు చెప్పేదైనా, మనిషి ఆలోచన విధానం మారట్లేదు. అందుకే దేవుడు చివరిగా నీకు ఆప్షన్ ఇచ్చేశాడు. ఎందుకంటే నీకు తెలియాలి బిడ్డ, నువ్వు పరిశుద్ధాత్మ నీకు అడుగు చెప్తున్న కొద్దీ నువ్వు మాగుండాలి, నువ్వు వెళుతున్న మార్గం సరైనది కాదు, నీ ఆలోచన విధానం సరైనది కాదు అని రకరకాలుగా అనేక రకాలుగా నీకు అడ్డు చెప్తున్న కొద్దీ నీ ఆత్మను కాపాడాలని, నీ జీవితాన్ని నిలపాలని. అర్థం చెప్తుంది లేదా? నీకు రాబోతున్న వేదనకి సంభవించకూడదని, ఆ రాబోతున్న ఫ్యూచర్ గురించి నీకు తెలియదు, ఇప్పుడున్నట్టుగా ఉండదు. ఒక్కసారి ఆయన అనుగ్రహం లేకుంటే గాలి మెడలో కూలిపోతుంది అంతా. తెలుసు కదా మనందరికీ ఇదంతా. ఏమండి వీటన్నిటి నీకు సంభవించకూడదనే దేవుడు ఈ మానవ సమాజానికి అనగా అందరి ప్రజలకండి, అందరికీ ముఖ్యంగా విశ్వాసులము అనుకుంటున్న వారికి కూడా ఎన్నో జాగ్రత్తలు చెప్పాడు, రాయించాడండి అందరికీ. ఆ మాటలు దీనికంటే ముందున్న మాటలు చూడండి. ఆ సామెతల గ్రంథంలో రాయబడిన మాటలు ఎంత వండర్ఫుల్గా ఉంటాయి. ఆ కీర్తన గ్రంథంలో రాయబడుతున్న మాటలు ఏమంటే దానికంటే ముందు ధర్మశాస్త్రం ఉన్న మాటలు, ఎవ్రీథింగ్ అండి. మనిషిని బ్రతికించడానికి పర్సనల్గా మనిషి ఎంత పాపంలోకి వెళ్తున్నా అక్కడి వరకు వచ్చాడండి ఆయన. మీరు ఇక్కడ రాకూడదు కదా ప్రభు, మీరు ఇక్కడ రాకూడదే, మీరు దాన్ని చూడలేరే, అయినప్పటికీ అక్కడికి వచ్చి నీకు అడ్డు చెప్పాడు. అక్కడికి వచ్చి చివరికి అన్య జనుల పెదవుల ద్వారా కూడా నిన్ను హెచ్చరించాడు. అనేక రకాలుగా అండి హెచ్చరించిన ఆయన అలిసిపోయాడు అండి. నువ్వేమో తీసుమార్కని అనుకుంటున్నావు కదా, నువ్వేమో చాలా మేధావి అనుకుంటున్నావు కదా, అయితే నీ జీవితం నీ చేతికి అప్పగిస్తున్నాడు ఆయన. ఆయన ఏమన్నాడు? నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపు బిడ్డ అన్నాడు. అమ్మయ్య, కాస్త ప్రాణం తేలికైనట్టుంది అనిపిస్తుందేమో నీకు. ఏమండి నీ కోరిక చొప్పునను, నీకు ఏం కోరికలు ఉంటో తెలియదు ఏంది పెద్దగా, నీకు కూడా తెలుసు. నీ దృష్టి ఎలా ఉంటుందో తెలుసు. ఏమండి మన ఆలోచన విధానం ఎలా ఉంటుందో మనకు తెలుసు. కాబట్టి నాయన నీ హ్యాపీగా సంతోషపడు అన్నాడు. ఫైనల్గా చెప్పిన మాట ఏంటో చూడండి ఒకసారి. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకొనుము అన్నాడండి. ఊరికే పోదు బిడ్డో,
అనుభవిస్తున్నావా? రేపు నువ్వు చేసిన ఈ ప్రవర్తనకు గుర్తుపెట్టుకో, అది ఏదైనా కావచ్చు సుమా, అది ఏదైనా కావచ్చు. నీ చేతిలో ఉన్న మొబైల్ కూడా కావచ్చు. దాని రేపు రిజల్ట్ నువ్వు అనుభవించి తీరాలి. తప్పదు. తప్పదు. నీ చేతిలో కత్తి ఉంది. దాని రిజల్ట్ నువ్వు రేపు అనుభవించి తీరుతావు. నీకు తెలియట్లేదు. ఏమో అనుకుంటున్నావు. నువ్వు ఏ కొలత కొలుస్తున్నావో ఆ కొలత నీకు ఫ్యూచర్‌లో కొలవబడుతుంది. నువ్వు ఎందుకు కంగారు అవుతున్నావు అప్పుడే అని చెప్తున్నాడు ఆయన. అని చెబుతూ వీటన్నిటిలో నుంచి దేవుడు నిన్ను జ్ఞాపకం తెచ్చుకుంటాడు. తీర్పులను తెస్తాడు. ఒకరోజు నీ ప్రవర్తన బట్టి నీకు ఫలితం రాబోతుంది. దాన్ని స్వీకరించే మనసు నీకు ఉండాలి బిడ్డ అన్నాడు. నీకు అర్థం కావట్లేదేమో. ఎందుకంటే నీ దృష్టి ఎలాంటిదో ఆయనకు తెలుసు. నీ హృదయం సంతుష్టి ఎలాంటిదో ఆయనకు తెలుసు. కాబట్టి చేసే బిడ్డ, నేనే మీకు అడ్డురాను. ఎన్నిసార్లు చెప్పాలన్నసార్లు చెప్పేశాను. ఎన్నిసార్లు గద్దించాలన్నసార్లు గద్దించి చెప్పాను. ఎన్నిసార్లు నీకు అడ్డు రావాలి అన్నిసార్లు వచ్చాను. ఏమండి, పరలోకాన్ని పక్కన పెట్టి కూడా నీ చుట్టే తిరిగాను రా నేను. నీ చుట్టే తిరిగాను. నీ చుట్టే తిరిగాను. కానీ ఇప్పుడు నీకు చెప్తున్నది ఏంటో తెలుసా? ఓకే, వదిలేస్తున్నారు అన్నాడు. తిరుగు. కానీ గుర్తుపెట్టుకో సుమా, కానీ వీటన్నిటిని బట్టి ఒకరోజు తీర్పు మాత్రం ఉంటుంది. అంటే తీర్పు అంటే రిజల్ట్ డే సుమా. రిజల్ట్ నువ్వు పేపర్ ఎగ్జామ్ రాస్తాం కదండి, రిజల్ట్ వస్తుంది ఆ రోజు. తక్కువ మార్కులు వచ్చినా నువ్వు రాసిన దానికి వచ్చింది అక్కడ. అర్థం చేసుకుంటున్నారా? ఏమంటే నువ్వు తర్వాత అక్కడైనా ఒక పొరపాటున వస్తే రీకౌంటింగ్కి వెళ్ళొచ్చు, లేకపోతే రీకరెక్షన్కి వెళ్ళొచ్చు, ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ ఆయన తీర్పు న్యాయం. ఆయన తీర్పు ఎప్పుడు ఎవరు ఎక్కడ లోపం చూపించలేని తీర్పులు అవి. అది సర్వోన్నతమైన తీర్పులు. కాబట్టి ఆయన రేపు రిజల్ట్ ఇస్తే దాన్ని మనస్ఫూర్తిగా ఎస్ అవును, ఇది నా ప్రవర్తన ఫలితం దేవుడా అని స్వీకరించాలి. ఎంత గొప్ప నీకు మనసుంటే నువ్వు ఉండు అన్నాడు. ప్రభువా, మీరు అడ్డు రావాలి కదా నా చేస్తున్న నా ప్రవర్తనకు. నా దారి నాకు సరిగానే కనిపిస్తుంది ప్రభువా. నా దారి నాకు సరిగానే కనిపిస్తుంది. నా ఆలోచన నాకు సరిగానే కనిపిస్తుంది. అలాంటి మీరే నన్ను వదిలేస్తే నా పరిస్థితి ఏంటి అని నువ్వు బాధపడితే నీ కొరకు కింద కూడా ఒక మాట రాశాడు చూడు. ఏమండి, లేత వయస్సును నడిప్రాయమును గతించిపోయినవి గనుక నీ హృదయంలో నుండి వ్యాకులమును తొలగించుకును, నీ దేహమును చెరుపుదాన్ని తొలగించుకోమని చెప్పాడండి. లేదు ప్రభువా, ఇది కరెక్టే, నా ప్రవర్తన సరైనది కాదు దేవుడా, నా జీవన విధానం సరైనది కాదు, ఒక మనిషిగా సరైనది కాదు, ఒక సంఘ సభ్యుడిగా సరైనది కాదు, ఒక విశ్వాసగా సరైనది కాదు అంటే నేను చెప్తున్నాను, నీకు చెప్తున్నాను మాట. నీ హృదయం నుంచి వ్యాకులను తొలగించుకో బిడ్డ, నేను నీతోనే ఉన్నాను అన్నాడు. నా కుడి హస్తం నీతోనే ఉందన్నాడు. నేను నీ పక్కనే ఉన్నాను అన్నాడు. నేను నిన్ను నడిపించగలను అన్నాడు. నేను నీకు తోడై ఉన్నానని చెప్పాడండి ఆయన. దేవుడా, నన్ను నడిపించుము, నన్ను క్షమించుము. ఆ పరలోకం వైపు చూసుటకు అర్హత లేదు, ఆకాశం వైపు తలెత్తుటకు నాకు జీవితం సరిపోదు అనుకున్న వారికి నా ప్రవర్తన, నా క్రియలు, నా ప్రార్థన మీ సన్నిధిలో ఎంత ప్రభువా అది మురికిగుడ్డ లాంటిది అనుకున్న వారికి నువ్వేం కంగారు పడకు, నేను నిన్ను నడిపించగలను అని చెప్తున్నాడండి ఆయన. ప్రభు నాకు తెలుసు, అయినో ఓకే, నాకు తెలుసు ప్రభువా, ఎన్ని దాటుకుంటూ రాలేదు నేను. ఓకే బిడ్డ, నేనేమన్నా క్యారీ ఆన్, గో ఆన్, వెళ్ళిపో. కానీ ఒక్కసారి గుర్తుపెట్టుకో, ఒక రేపు రిజల్ట్ వస్తుంది సుమా. ఆ రోజు నువ్వు దాన్ని తీసుకోవాలి. మరి ఆ రోజు నువ్వు తీసుకోగలవా? ఓకే, నేను గంతగా కాను, చూద్దాంలే, నో ప్రాబ్లం అన్నట్టుగా చెప్తున్నాడండి. దేవుడు చెడిపోమని మనిషిని వదిలేట్లేదు సుమా. ఆయన ఎన్నోసార్లు హెచ్చరించాడు నిన్ను. బాగా గుర్తుపెట్టుకో, 2026 2026 అమ్మా, అర్థం చేసుకుంటున్నారా? ఆయన ఎన్నోసార్లు నీతో ఉన్నాడండి, ఎన్నోసార్లు హెచ్చరించాడు. ఇట్స్ రాంగ్ అని, కరెక్ట్ కాదని నీ మనసు చెప్పింది, మానవ నోటి మాట చెప్పింది, వాక్యం చెప్పింది, సిచ్యువేషన్ చెప్తుంది, నీ కళ్ళ ముందున్న నీ కుటుంబ పరిస్థితులు కూడా నీకు చెప్తూనే ఉన్నాయి. అవన్నీ ఇంకేం చేస్తాడు చెప్పండి. ఆయన అనేక రకాలుగా చెప్పిన దేవుడు నీకు నీ జీవితం ఏంటో చూపించాలరా నాయన అని, కుమారుడా, నా కుమార్తె, ఓ నా తల్లి, ఓ నా తండ్రి, క్యారీ అని అన్నాడు. ఆయన చెడిపోమని చెప్పట్లేదు సుమా. రాబోతున్నది నువ్వు వినవు కదా, ఈయన వరకు చెప్తున్నాడు ఆయన. ఇని బాగుపాటి చిన్న మాటను కూడా గద్దింపుకు మనసు నొచ్చుకొని, అవును నా జీవితాన్ని నేను ప్రభు వైపు తిప్పుకోవాలి కదా, ఈ కనిపించే ఈ రంగుల ప్రపంచం కోసం కాదు కదా నేను బ్రతకాల్సింది. ఒక విశ్వాసిగా, పరలోకం ఉందని నమ్ముతున్నవాడిగా నేను బ్రతకాలి, నా కుటుంబాన్ని బ్రతికించాలి, ఇతరులకు ఈ వెలుగును గురించి చెప్పాలి కదా నేను అని అనుకున్న వారికి ఆయన ఎప్పుడు తోడుగానే ఉంటాడు. అలాంటి వారిని ఎందుకండి వదిలేస్తాడు? ఇంకా నువ్వు బ్రతకాలనుకుంటే ఇంకా నీ తల ఎత్తువాడుగా ఉంటాడు ఆయన. ఇంకా నిన్ను ఇంకా ఆత్మీయ అభివృద్ధి చేసేవాడుగా ఉంటాడు. ఏమంటే, కలిగి ఉన్నవానికే ఇవ్వబడును అనే మాట మనకు తెలుసు కదా. కలిగి ఉన్నవానికే ఇవ్వబడును, ఇంకా నేను అభివృద్ధి చేస్తూనే ఉంటాడు ఆయన. లేని వాని యొద్ద నుండి అది కూడా తీసివేయబడును. వాని దగ్గర ఉన్నది కొంచెమే ప్రభువా, ఎందుకురా అది కూడా వానికి అన్నట్టు.
మీకు అర్థమవుతుందో కొత్త నిబంధనలు యేసుప్రభు చెప్పాడు, కలిగి ఉన్న వానికి ఇయ్యబడును, వానికి ఆల్రెడీ ఉన్నాయి తండ్రి, మళ్ళీ వానికే ఇస్తా ఉంటావేంది? అది బైబిల్ థీరీ. లేని వాని యొద్దను తీయబడును అంటే వానికి ఏమీ లేదు ప్రభువా, అది లోకనీతి కావచ్చు నీ దృష్టిలో. ఎందుకురా వానికి ఇచ్చేది? వర్షం అనేది సముద్రంపై పడితే ఏం లాభం అని ఒక కవే ఆవేదన చెందాడు కదా. వర్షం అనేది సముద్రంపై పడితే ఏం లాభం చెప్పు దానికి అని కవే ఆవేదన చెందాడు. ఓ వర్షమా, నువ్వు ఎండిపోయిన చెట్ల పైన పడితే బాగుండు, ఆ ఎండిన పంట పైన పడితే బాగుండు, అయ్యో ఆ నీళ్ళు లేక ఆ ప్రజలంతా అల్లాడుతున్నారే ఆ ఊర్లో పడితే బాగుండు. ఏమండి, నీటి వనరులు ఉత్పత్తి అయ్యేటివి, మనుషులు తాగేవారు అన్నాడే కవే. మరి ప్రభు లేని వానికి దగ్గర ఎందుకు నిష్ప్రయోజనం కావడానికి, ఉన్నది తీసేయండి అన్నాడు. అదే మాట ఇక్కడ పూర్వమే చెప్పబడిందండి. యేసు ప్రభు దానికి అర్థాన్ని చెప్పాడు అక్కడ. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, ఈ 2026లో దేవుడు వదిలేశాడు మనల్ని. నీ ప్రవర్తన తండ్రి, ఆ తర్వాత నేను ఒక జడ్జిమెంట్ డే ఉంటుంది, అది నెక్స్ట్ ఇయర్ కావచ్చు, ఇప్పుడైనా కావచ్చు, కానీ దాన్ని స్వీకరించుటకు నీకు చాలా పెద్ద హృదయం ఉండాలి. దానిని అనుభవించుటకు చాలా పెద్ద మనసు ఉండాలి. ఆ తీర్పు, ఆ ఫలితం, ఆ జడ్జిమెంట్ నీకు అనుభవించేంత గుండె ధైర్యం కనుక ఉంటే ఆ సాహసం చేయి. లేకపోతే నా వల్ల కాదు తండ్రి, మీరు ఆ మాట అనకూడదు, నన్ను నా ఇష్టానికి వదిలేయకూడదు, నన్ను నా హృదయ ఆలోచనకు వేయకూడదు, నా హృదయ ఆలోచన చెడ్డది, నా ఇష్టము నా కోరిక ఎప్పుడు నీ వాక్య విరుద్ధమైనదే అని అనుకుంటే తప్పిపోయిన కుమారుడు వచ్చాడు చూశారా, అప్పుడు తీసుకోగలడు. నేను మేనేజ్ చేయగలను, నాకు తెలుసు అంటే ఆయన ఏమన్నాడు తెలుసా? తెలియని వాడిని తెలియని వాడిగానే ఉండనిమన్నాడు ప్రకటన గ్రంథంలో. కాబట్టి మీరు అర్థం చేసుకుంటున్నారు ప్రియ దేవుని పిల్లారా, ఇది దేవుడు మనకిస్తున్న ఆపర్చునిటీ అనుకునేరు. దీని వెనుక ఉన్న విషాదం కూడా ఉంది, అర్థం చేసుకోండి. ఇంకా కాస్త ముందుకెళ్దాం ప్రియ దేవుని పిల్లారా, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము. ఇదే కొత్త నిబంధనల గ్రంథంలో ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము. ప్రకటన దేవుడు మనందరి కోసం చేస్తున్న ప్రకటన హెచ్చరిక గ్రంథము 22వ అధ్యాయము. ఏమండి 22వ అధ్యాయంలో 11వ వచనం నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. పేజీ నంబర్ 242 పేజీ అండి. అన్యాయము చేయువాడు ఇంకను అన్యాయం చేయనుము, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిము, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండనిము, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండనిము. చూస్తున్నారా అండి, ఇక్కడ కూడా అదే మాట అండి. ఫైనల్గా దీనికంటే ముందు దేవుడు ఎన్నో హెచ్చరికలు చెప్పాడు. ఒక విశ్వాసిగా, ఒక మనిషిగా, ఒక కుటుంబ సభ్యుడిగా, ఒక యవ్వనుడుగా, ఒక ఫ్యామిలీ పర్సన్గా, పిల్లలున్నవాడిగా అనేకమైన చెప్పుకుంటూ వచ్చాడు. కన్నీళ్లతో రాస్తూ వచ్చాడండి పరిశుద్ధాత్ముడు. అది పౌలు గారి కన్నీళ్ళు కాదు, పరిశుద్ధాత్ముడి కన్నీళ్ళు, దేవుడి కన్నీళ్ళు అవన్నీ. అపోస్తల కన్నీళ్ళు కాదు అదంతా, అది దేవుడు ఆవేదన. అనేకమైన మాటలు సంఘముల గురించి, సంఘ సభ్యుల గురించి, ఏమండి ఆ సంఘం ఎలా ఉండాలి, సువార్తకుల గురించి, వాక్యం గురించి, లేఖనాల గురించి, తల్లిదండ్రుల గురించి అనేకమైన చెప్పుతూ రాస్తూ ఏమండి అనేకుల భక్తుల ప్రవర్తనకు మనకు మాదిరిగా చూపిస్తూ వాళ్ళ జీవితాలను పనంగా పెట్టాడు దేవుడు. రక్త చరిత్ర, వాళ్ళంతా కుటుంబాలను, వారి యవ్వన జీవితాలను, వాళ్ళ కుటుంబ జీవితాలను, ఆర్థికపరమైన జీవితాలను, ప్రతి విధమైన దాన్ని ప్రభు పాదాల ముందు ఇట్లా పడేసుకొని ప్రతిదీ కోల్పోయి అన్నీ చూపించుకుంటూ వచ్చాడండి. ఇక ఫైనల్గా దేవుడు చెప్పిన మాట, ఇక ఫైనల్గా మారడు వాడు అనుకున్న వాడికి ఆయన ఇచ్చిన ఆప్షన్ ఏంటో తెలుసా? అన్యాయము చేయువాడు ఇకను అన్యాయం చేయనిమన్నాడు, అపవిత్రుడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిమ్ము అన్నాడండి ఆయన. ఈ మాట ప్రభు అనకూడదు ప్రియ దేవుని పిల్లలారా. ఆయన నోట ఈ మాట వచ్చింది అని అంటే అది ఎంత ప్రమాదకరమైన హెచ్చరికను మనం అర్థం చేసుకోవాలి. పేరెంట్స్గా మీరు కూడా అంతే కదండి. చెప్పిన తర్వాత నీ ఇష్టం రా అంటాం. చాలా విషయాలు చెప్తాం, ప్రేమించి చెప్తాం, గద్దించి చెప్తాం, ఏమండి అనేక రకాలుగా బుజ్జగించి చెప్తాం, దండం పెట్టి చెప్తాం. పేరెంట్స్ మీ పిల్లల కొరకు చెప్పి విసుకుపోయిన ఒక తల్లి లేదా ఒక తండ్రి అనే మాట, ఇక నీ ఇష్టం బిడ్డ అంటారు. నీ ఇష్టం అంటే చెడిపోమని కాదు, ఇక నేనేం చేయాలి? ఒకవేళ ఆ దారిలో నువ్వు వెళుతుంటే ఆ వచ్చే ఎక్స్పీరియన్స్ అన్న నేను మారుస్తుందేమో. ఆ తల్లిదండ్రులే అవకాశం ఉంది. అది చెడిపిన తర్వాత అరే మా పేరెంట్స్ చెప్పారే, మా బ్రదర్ చెప్పాడే, ముందే హెచ్చరించారే అని మారుతావు. కానీ దేవుడి విషయంలో అలా మారే అవకాశం లేదండి. పాపము తీయని విషం బిడ్డ, అది తీయని విషమే, తీయగా ఉంటుంది చాలా. దాన్ని మనం గుర్తించలేం. అది అందమైన గోయి, దాన్ని మనం ఏం గుర్తించలేమండి. అది అలా పోయిన తర్వాత అర్థమవుతుందండి ప్రియ దేవుని పిల్లలారా. దేవుడు చెప్పిన మాట, అన్యాయము చేయువాడు ఇంకను అన్యాయం చేయనము. మిస్టర్ ఫాఫిట్స్ వాళ్ళని ఎదుర్కోకండి అన్నాడు. మీరు
ప్రభువా మీరే ఆ మాట అంటే వాడు ఉండడయ్యా, చచ్చిపోతాడు, వాడు ఆత్మంగా విరుద్ధమవుతాడు, ఏంటి వాడు సంకటంగా మారిపోతాడు. నో ప్రాబ్లం, నాకు తెలిసే నేను మాట్లాడుతున్నాను అన్నాడు. అయ్యో ఒక చెట్టు గురించి ఉపమానం చెప్పారు కదా, మరొక సంవత్సరం ఉంచండి, నీరు వస్తాను, నారు వస్తాను, కట్టు వాడతాను అన్నాడు. ఓకే బిడ్డ, అన్ని ఆప్షన్స్ అయిపోయినాయి రా కొడుక, అన్ని చెప్పాల్సిందంతా, గద్దించాల్సిందంతా, బుద్ధి చెప్పాల్సిందంతా అన్నీ అయిపోయాయి కొడుక, ఇంకేం చేయలేం. మరి ఏం చేద్దాం, వాడిని అలాగే ఉండనిమ్ము అన్నాడు. అలాగే ఉండనిమ్ము అంటే దేవుడు అన్యాయం చేయరు అనట్లేదు నిన్ను. మీకు అర్థం చేసుకోండి ప్రియ దేవుని పిల్లారా, నువ్వు అన్యాయం చేయి బేటా అని చెప్పట్లేదు, తప్పు. దేవుడు అన్యాయం చేయడానికి, అన్యాయం చేయమని ఎవ్వరిని ప్రేరేపించాడు, గుర్తుపెట్టుకోవాలి. నువ్వు దేవుని సైకాలజీ అంటే ఏంటో అర్థమవుతుందా అండి? మన పాప హృదయాన్ని చదివినవాడాయన, దాన్ని శుద్ధి చేసినవాడాయన, దాన్ని ముట్టుకోకూడదు ఆయన వాస్తవానికి అయితే. అలాంటి ఆయన అన్ని సర్వస్వం కోల్పోయి నీ దగ్గరకు వచ్చి నిన్ను బాగు చేయడానికి తిరుగుతున్నాడే. నీకు అర్థం కావట్లేదు కదా, అని నీకు చెప్పిన మాట అర్థం కావాలి నీకు. ఈ 2026లోనైనా ఏమన్నాడు, అన్యాయం చేయవాడని ఇంకానే అన్యాయం చేయనుము. చూసారా, దేవుడే అన్యాయం చేయమంటున్నాడు. నీకు అట్నే అర్థమవుతుందిరా. నీ భాష, నీ సాహిత్యం, జ్ఞానులైన వారు ఎవ్వరు మెచ్చుకోరు. నాలా సగం సగం ఉన్నోడే అనుకుంటాడేమో. జ్ఞానులైన వారు, పండితులు దాన్ని ఎవ్వరు మెచ్చుకోరు. అలా అన్నాడు దేవుడు. అన్యాయం చేయమంటారా దేవుడు ఎక్కడైనా? చెప్పండి, చెప్పండి. అన్యాయం చేయువాడు ఇంకనే అన్యాయం చేయమని అంటున్నాడు. ఎందుకంటే ఆయన చేస్తున్న ప్రతి పనికి ప్రభు అడ్డొచ్చాడండి. వద్దు బిడ్డ, ఇది కరెక్ట్ కాదు, ఇది మనిషిగానికి కరెక్ట్ కాదు. ఒక సమాజంలో ఒక సభ్యుడిగా, ఇక సమాజంలో బ్రతుకుతున్న వాడిగా ఏ రకంగా ఇది కరెక్ట్ కాదు బిడ్డ. ఇది సంఘద్రోహం, సమాజ ద్రోహం, విశ్వాస ద్రోహం, దైవ ద్రోహం అని అనేక రకాలుగా అండి. 1, 2, 3, 4 కాదు. పేతురు వచ్చాడు, ప్రభువా నా సహోదరుని ఎన్నిసార్లు నేను క్షమించాలి అని అంటే 70 ఏళ్ళ మట్టుకు అని చెప్పాడే. మరి ప్రభు ఇంకెన్ని మట్టుకు మనం క్షమిస్తుంటాడు చెప్పండి? ఇంకెన్ని మారుల మట్టుకు మనం ఓచుకొని ఉంటాడు? ఇప్పటికీ ఆ సంఖ్య లెక్కకు లేదు ప్రియ దేవుని పిల్లలారా. మీకు అర్థం కావట్లేదు అని ఇప్పటికే ఆ సంఖ్య లిమిట్ దాటింది. అది అతి విస్తారములు అన్నాడు చూడు, అతి విస్తారము సార్లు మనం అడుగున్నాడండి ఆయన. అతి విస్తారములు. నీకు అర్థమైంది 1, 2, 3 కదా నువ్వు అనుకుంటున్నావు. ఆ 1, 2, 3 రావడానికి దాని వెనుక చిన్నపిల్లలు చాలా ఉన్నాయి. ఏమండి, ఈ ప్రాసెస్ జరగడానికి వెంటనే యాక్సిడెంట్గా జరగలేదు. అది ఈ ప్రాసెస్ జరిగిందండి ఇక్కడ, యాక్సిడెంట్గా జరగలే. దాని వెనుక ఎంతో నడిచింది కథ. అవన్నిటి నుంచి స్టార్టింగ్ నుంచేలే అడ్డుపడ్డాడు ఆయన. వాక్యం ప్రకారంగా, ఏమండి, వాక్య ప్రకారంగా, బోధ ప్రకారంగా. నువ్వు శత్రుగా భావించినా వాని ద్వారా కూడా, ఏమండి, నువ్వు నీచంగా భావించినా వాని ద్వారా కూడా. అది అబద్ధమైన సంఘం అండి అనుకున్నావు చూడు, వాళ్ళ ద్వారా కూడా. ఎందుకంటే నువ్వు బ్రతకడం వెనక్కి కావాలి, నీ మనసు మారాలి. నీ కోసం చాలా ఫ్యూచర్ వెయిట్ చేస్తుంది, చాలా ఫ్యూచర్. ఎటర్నిటీ లైఫ్, నాశనం లేని జీవితం, శాశ్వతమైన జీవితం నీ కొరకు ఎదురు చూస్తుంది బేట. ఈ మాటలు అందరికీ చెప్తున్నాయి. నువ్వు చిన్నోడివా, ఓకే, నువ్వు పెద్దోడివా, నువ్వు విధవరాలువా, నువ్వు కుటుంబ జీవితం కలిగిన వ్యక్తివా, నువ్వు అన్మ్యారీడ్వా, నువ్వు సింగిల్వా, అవన్నీ చెప్పట్లేదు ఆయన. ప్రతి ఒక్కరికి చెప్తున్న మాట అది. మన జీవితాలు మనం చదువుకోవాలి కానీ అంత తీరికెక్కడి మనకు. ఎదుటి వాళ్ళ జీవితాలు చదవడానికే మన కళ్ళు సరిపోతలేవు. ఎందుకు ఇదంతా? నీ జీవితాన్ని నువ్వు చదువుకోవాలి కానీ, నీ జీవితాన్ని నువ్వు నిర్మించుకోవాలని కోరిక అనుకుంటే సరిపోదండి సమయం. ఏమండి, చదువుకోమని చెప్తున్నాను జీవితానికి. ఇన్నిసార్లు చెప్పిన ఆయన, బిడ్డ గో అని అన్నాడు. ఇక నేను అడ్డురాను నీకు, నేను నీకు అడ్డురాను, క్యారీ ఆన్, చేసే అన్నాడండి ఆయన. చెప్పు, అన్యాయము చేయువాడని ఇంకానే చెయ్యనిమన్నాడు. ఈ మాట చదువుతుంటే గుండె పగిలినంత మాట ఏంది. మీరేగా ఆ మాట అంటే ఇంకేంది తండ్రి? మీరే ఆ మాట అంటే అసలు మనిషి బ్రతకగలడా చెప్పండి? అంటే తొందరపడుకో అని చెప్పి దేవుడు హెచ్చరించినట్టు మాట్లాడుతున్నాడు. ఇంకో మాట చూడండి, అన్యాయం చేయను, అపవిత్రుడైన వాడు ఇంకనూ అపవిత్రుడిగానే ఉండను వాడిని ఏమనకు బిడ్డ, నువ్వు ఎన్నిసార్లు మార్చిన వాడు మారరా అన్నారు. అందుకే దీని నుంచి ఒక వార్త వచ్చింది బయటకు, కుక్కతో ఒక వంకర అని. నిజం అనిపిస్తుంది. ఏమండి, చెప్పించిన ఆయన మళ్ళీ ఏమన్నాడు, ప్రభువా ఇలా మాట్లాడితే ఎట్టా చెప్పండి? వాడు అసలే వాని హృదయం చెడ్డది, వాడు చిన్న ప్రేమ, చిన్న మనసు, చిన్న జీవితం, అలాంటి వానికి ఇంత నువ్వు అలా వదిలేయడం న్యాయం కాదు కదా తండ్రి అని అంటే, నేను వాడిని వదిలేయలేను బిడ్డ, వాడే వదిలిపోవడానికి నానా విధాలుగా ప్రవర్తిస్తున్నాడు. నేను ఆయనను కాపాడుకోవడానికి పరలోకంలో సర్వలోకాన్ని కలిసిన ప్రభువే వచ్చాడు భూమి మీదకి. యేసు వచ్చాడు. యేసు పరిశుద్ధాత్ముడు ఎక్కడున్నాడు, అపోస్తలుడు ఎక్కడున్నారు, ఎంత ప్రణాళిక కలిగి ఉన్నాను తెలుసా ఒక వ్యక్తిని కాపాడుకోవడానికి. ప్రతి సింగిల్ పర్సన్ కూడా గొప్పవాడని రాయించలేదా? నీ మార్పు పరలోకమే ఆనందించేది గొప్పది బిడ్డ. నువ్వు మారితే నీ భార్యని సంతోషిస్తుందో లేదో, నువ్వు మారితే నీ భర్త సంతోషిస్తాడో లేదో, కానీ పరలోకమే ఉత్సహించేంత జనమున్నారు నీ కొరకు. నువ్వు మారితే ఆ దాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి పరలోకం ఎదురు చూస్తుంది.
అంటే ఇంతమంది ఎదురు చూస్తున్నారు ఒక పర్సన్ కొరకు. నిజం నీకు అర్థం కావట్లేదు అది. ఇంత రాయించినా, ఇంత బోధించినా, ఇంత చెవులో పెట్టినా ఇంకేం చేస్తాను చెప్పు, వదిలే చచ్చిపోతాడు ప్రభువా. కంగారేం పడకు, చూద్దాం. ఆ లోపు కనుక మనకి రియలైజ్ అయితే చూద్దాం. రియలైజ్ కాడు ప్రభువా, మరి బ్రతకని బిడ్డ, నన్ను ఇబ్బంది పెట్టకున్నాడు. ఆ మాట ఇర్మియా గారితో కూడా అన్నాడు. ఏడవకు ఆ జనాల గురించి నా ముందడు అన్నాడు. మోషేతో కూడా ఉన్నాడండి ఆ దేవుడు ఆ మాట. ప్రభువా మీరు రావాలంటే నేను రాను మోజేస్, నేను రాను, అవసరమైతే నా దూతను పంపిస్తాను, కానీ ఇక వాళ్ళతో నేను నడవనన్నాడు. అర్థమవుతుందా మీకు? ఇజ్రాయేలు సైన్యముకు ముందు నడిచిన దేవుడు ఏమన్నాడు తెలుసా? ఇక నా దూతను పంపిస్తాను కానీ నేను రానన్నాడు. ఆ మాట అంటే ఎంతో ప్రాబ్లం అర్థం చేసుకోండి దేవుడు. అలాగే ఇక్కడ కూడా అదే మాట కంటిన్యూ చేసేయన్నాడు. ఏం అడ్డు లేదా? ఏం అడ్డు లేదు. ఎందుకు అంటున్నాడు ఈ మాట? తొందరపడకండి. ఇంకొక మాట ఏమండి, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండను. వాడిని ఎవడన్నా చెడగొట్టాలని చూస్తే బీ కేర్ఫుల్. నీతిని కాపాడబడు కదండి దేవుడు. నేను నీతిమంతుడుగా ఉన్నాను ప్రభువా అంటే గుడ్, నాకు అర్థమైంది బిడ్డ, ఇంకా నువ్వు పరిపక్వత చెందాలి. నీకు నేను తోడుగా ఉన్నాను. ఏ శక్తి నేను ఆపదు, ఏది నేను ఎఫెక్ట్ చేయదు, ఏది నేను తలక్రిందులు చేయదు, ఏది నేను ఆపదు. క్యారియర్, నువ్వు వెళ్ళిపో, నేనున్నా కదా నీ వెనక అంటున్నాడు. ప్రభువా నేను నీతిమంతుడుగా బ్రతకాలనుకుంటున్నాను అంటే గుడ్, నేనున్నాను బిడ్డ నీ వెనక, నువ్వు సాగిపో, నేను వస్తాను నీ వెనక, నేను నడుస్తాను నీ వెనక, నీకు నేను తోడుగా ఉంటాను. నేను నా దుడ్డు కర్ర నీకు తోడుగా ఉంటుంది, నా దక్షిణాస్తం నీకు తోడుగా ఉంటుంది, నేను చుట్టుపక్కల ఆవరించి ఉంటాను అని చెప్తున్నాడండి ఆయన. ప్రభువా ఎందుకు అంటే నీతిమంతుని ఎలాగో నీతిమంతునిగానే ఉండనిమంటున్నాడు అంటే వాడిని వదిలేమని కాదు, నిన్ను కాపాడడానికి నేను ఉంటాను అర్థం. మరి అపవిత్రుని ఇంకా అపవిత్రునిగానే ఉండనిమని ఎందుకు అంటున్నాడు ప్రభు అంటే, నేను చెప్పానయ్యా నీ బోధ సరైనది కాదు, నీ కరెక్ట్ కాదు ఆ ప్రవర్తన అని. కానీ వాడు ఏమనుకుంటున్నాడు అంటే నేను బెస్ట్ అనుకుంటున్నాడు. ఏం చేయని చెప్పు, ఎన్నిసార్లు గద్దించినా నేను చాలా బెటర్ అండి బాబు, అట్లా ఇట్లా కాదు నేను అని అనుకుంటున్నాడు. ఎన్నిసార్లు చెప్పినా ఎదుటివాందే లోపంగా ఆయన కంటే నేను బెస్టే అని అనుకుంటున్నాడు. ఏం చేయని చెప్పు, ఈ ప్రవర్తన లేఖనానుసారం కరెక్ట్ కాదు, ఎదుటివాని ప్రకారం కాదు, లేఖనానుసారం కరెక్ట్ కాదు, ఇది న్యాయబద్ధమైంది కాదు, ఇది విశ్వాస సంబంధమైంది కాదు. దేవుడా నా ప్రవర్తన నా భక్తి అంత మురికి లాంటిది, నన్ను ఇంకా నడిపించమని అంటే ఆయన ఖచ్చితంగా నడిపిస్తాడు. కానీ ఎన్నిసార్లు చెప్పినా ఎన్నిసార్లు బోధించినా కానీ వాని దృష్టికి వాడే నీతిమంతుడుగా ఉండాలనుకుంటున్నాడు. కొడుక ఏమన్నా వదిలే నువ్వు డిస్టర్బ్ చేయక అన్నాడు. అనేక సార్లు చెప్పిన తర్వాత విసుకుపోయిన దేవుడు అండి. విసుగు మనకే కాదు ఆయనకు కూడా వస్తుంది. మనమేగా చేతులు ఎత్తే ఆయన కూడా చేతులు ఎత్తేస్తాడు. కానీ ఏం చేద్దాం చెప్పండి. కాబట్టి ఎందుకు ఉండనిమంటున్నాడంటే చాలాసార్లు మానవ సమాజాన్ని కూడా చూశాడు ఆయన. చూసి వదిలే అన్నాడు. విశ్వాసి పరంగా కూడా కరెక్ట్ కాదు నాయన, నీ ఆలోచన విధానం సరైనది కాదు, అది వాక్యం ఒప్పుకోదు, లోకం ఒప్పుకుంటుంది, సాటి విశ్వాసి ఒప్పుకుంటాడు, ఆ సాటి సేవకుడు ఒప్పుకుంటాడు. వాళ్ళకేం తెలుసు నా గురించి, నా జడ్జిమెంట్ గురించి, నా వాక్య మూలం వాళ్ళకేం తెలుసు, దానిలో ఉన్న జీవం వాళ్ళకి ఏం తెలుసు చెప్పు. వాళ్ళు కనిపించే అక్షరాలను చూస్తారే, దాని వెనుకున్న జీవం చూడరు కదా. దాన్ని రాయించింది నేను, నాకు కదా తెలియాల్సింది. నువ్వు నా ప్రకారం ఆలోచించు, నా కోణంలో దాన్ని చూడు. ఏంటనుకుంటున్నావు నేను చూస్తున్నది కరెక్ట్, నేను ఏం చేయలేమండి. మరి ఎన్నిసార్లు చెప్పినా గంతేనే అంటే ఓకే గుడ్ క్యారియన్, నీకు ఎవ్వరు అడ్డు రారు. ఎందుకంటున్నాడు చూడండి అన్నమాట. 12వ వచనం, పరిశుద్ధుని ఇంకను పరిశుద్ధిగానే ఉండనేమో. దేవుళ్ళో దృష్టిలో పరిశుద్ధంగా బ్రతకాలనుకుంటున్న వారు, పవిత్రాలు బ్రతకాలనుకుంటున్న వారు ఈ 2026 మొదలుకొని నిన్ను ఏదో టచ్ చేయలేదు. గుర్తుపెట్టుకో, ఇది నీకు దేవుడు చేసిన ప్రామిస్. నువ్వు పరిశుద్ధంగా బ్రతకాలనుకుంటున్నావా, పవిత్రులుగా బ్రతకాలనుకుంటున్నావా, దేవుని కోసం నిలబడాలనుకుంటున్నావా, నిలబడు. నేను ఎవ్వడు పడగొట్టలేడండి. ఎందుకంటే ఆయనే చెప్పాడు, ఆయన నేను నా ఇష్టం అండి అంతే. వారికి ఏం బొత్తిగా వాక్యం తెలియదు, నేను పర్ఫెక్ట్ అనుకుంటావా పో అన్నాడు ఆయన. నేర్పించు. కానీ గుర్తుపెట్టుకో ఒక విషయాన్ని. ఏంటి ఆ విషయం అంటే 12వ వచనం, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది అన్నాడండి ఆయన. సింపుల్. ఈ మాటకు ఒప్పుకోవాలి. నేను వస్తాను, ఎవరిని వాడిని వదిలేయను ఆయన అన్నాడు. నాయన వాళ్ళు అలాగే ఉంటారంట ప్రభువా, డిస్టర్బ్ చేయకు, వదిలే ఆ వ్యక్తిని వదిలే అన్నాడు. ఇగో ఈయన పరిశుద్ధంగానే ఉంటున్నాడు ప్రభువా, నువ్వేం డిస్టర్బ్ చేయకు, ఆయన నీతికి నడిపించు, ఇంకా సపోర్ట్ చేయి, నడిపించు నీతిలో. వాడు బ్రతకాలనుకుంటున్నాడు కదా, వానికి మాత్రం దూరంగా ఉండకు నువ్వు. ఖచ్చితంగా అన్ని రకాలుగా సపోర్ట్ అందిస్తూనే ఉంటాడు దేవుడు. చివరికి ఒక రోజు వస్తుంది, అది 2026 కావచ్చు, 2027 కావచ్చు, ఎప్పుడైనా కావచ్చు, కానీ ఫలితం అనేది ఒక రోజు వస్తుందండి. ఆ ఫలితం ఇచ్చేవాడు పరిశుద్ధుడు, ఆ ఫలితం ఇచ్చేవాడు న్యాయవంతుడు, ఆ ఫలితం ఇచ్చేవాడు సర్వ అధికారి. ఆయన ఫలితములో, ఆయన ఇచ్చే బహుమానంలో ఎటువంటి లోపం ఈ యుగం కాదు సుమా,
కోట్ల యుగాలైనా ఎవడు చూపించలేడు. చూడండి ఆయన ఏమంటున్నాడు, వాని వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. ఆ జీతం తీసుకున్న రోజు, ఆ ఫలితం తీసుకున్న రోజు నువ్వు సిద్ధపడిగా ఉండాలి. ఈ ఫలితం, ఈ జీవితం నా ప్రవర్తనకు న్యాయమైందే అని అనుకోవాలి. అంత హృదయం నీకు ఉంటే, అంత ధైర్యం నీకు ఉంటే ఎవరికి ఉండదండి ఇంత ధైర్యం. ధనవంతుడు తెలుసుగా మనందరికీ, ఇది నేను భరించలేకపోతున్నాను అన్నాడు. ఓరి పిచ్చి తండ్రి, నేను నీ నరకం లేలేదు సుమా, నువ్వు తప్పుగా అనుకుంటున్నావు దేవుడిని. ఇది నేను నీ నరకం లేలేదురా నాయన, నేను నరకం లేదు. యేసు నమ్ముకుంటే పరలోకం లేదంటే నరకం, అలా నీకు అర్థం కావడం చెప్పారు, కానీ నేను నరకం లేదు. అది నీ ప్రవర్తన ఫలితం, అది నీ ప్రవర్తన ఫలితం. నీతిమంతులైన వారు ప్రభువా ఇది మా ప్రవర్తన ఫలితం అనరు. నీ దయ తండ్రి, ఇది మేమెంత, మా జీవితాలు ఎంత, మా భక్తి ఎంత, ఇది నీ దయ. అందుకే వాడు నీతిమంతుడయ్యాడు. అర్థమవుతుందా నీకు? అందుకే వాడు నీతిమంతుడయ్యాడు. ఇది నీ దయ వలనేది, ఇది నీ దయ వలన. లేకపోతే నా ప్రవర్తన ఎంత, నా భక్తి ఎంత, నా జీవితం ఎంత, నా పరిచర్య ఎంత, అందుకే నువ్వు నీతిమంతుల లిస్టులో ఉన్నావు అన్నాడు ఆయన. ఏమండి, ఇక్కడ రాబోతున్న ఫలితాన్ని మనం అందరం స్వీకరించడానికి మనసు ఉండాలి. గుర్తుపెట్టుకో, నేను అంత ఫలితాన్ని ఎదుర్కొనలేను, నాకు అంత లేదు అని అనుకుంటే ఇచ్చాడు ఆయన, చెప్పాడు ముందే, ఈరోజే రక్షణ దినము, ఈరోజే నువ్వు మారు మనసు పొందు అన్నాడు. నేను పొందనంటావా మారు మనసు? ఇగో ఇంక సమయం ఉంది, ఈరోజే, ఈ సమయం ఉంది, ఈరోజే, ఈ సమయం ఉంది, ఈరోజే. ఇప్పటికే నీ రియలైజ్ కావయ్యా, ఇప్పటికే నా ప్రభు వైపు తిరుగు, ఇప్పటికీ నా దేవుడి వైపు తిరుగు, నీ హృదయాన్ని ప్రభు వైపు తిప్పుకో తల్లి. ఆప్షన్ ఉందండి. లేదు అంటే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చితిని గాని అది తన జారత్వమును విడిచిపెట్టి అవును మారు మనసు పొందనల్లదు. వెరీ గుడ్. ఇక్కడ చెప్పాడండి, ఒక ప్రాసెస్ చెప్పాడు. ఏమని చెప్పి, మారు మనసు పొందుటకు నేను ఇచ్చాను అయ్యే సమయము. నేను ఇవ్వలేదు కాదు, ఎన్నిసార్లు, లాట్ ఆఫ్ టైమ్స్, చాలాసార్లు ఇచ్చాను నాయన. నువ్వు ఊహించలేనంత, నువ్వు గమనించలేనంత అన్నిసార్లు ఇచ్చుకుంటూ నీ ప్రాణాన్ని కాపాడుకుంటూ అనేక రకమైన ప్రయత్నాలు చేశాను. ఇక తన ప్రక్రియలు, అబ్బాయి కావచ్చు, అమ్మాయి కావచ్చు, చిన్న బిడ్డలు కావచ్చు, పెద్ద బిడ్డలు కావచ్చు, వృద్ధులే కావచ్చు, ఏమండి, విధవరాలు కావచ్చు, ఏకాంకులు కావచ్చు, సంసారులు కావచ్చు, ఎనీ పర్సన్ ఎవరైనా కావచ్చు, అందరికీ ఇవ్వాల్సిన దానికంటే చాలా 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 రేట్లు ఇచ్చాడు ఆయన. పేతురునే అన్నిసార్లు సహించుకోమన్న దేవుడు ఆయన సహించుకోలేడు అని మనడలా చాలాసార్లు సహించుకున్నాడు, ఓర్చుకున్నాడు. ఇక అంటున్నాడు, ఇక ఇదిగో నేను దానిని అన్నాడు. అంటే వానిని, దానిని, అతన్ని, ఇంకెవరైనా కావచ్చు, ఇక చెయ్యాల్సింది నడిపిస్తా అన్నాడు. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, సమయం ఇచ్చాడు. ఇక తర్వాత నువ్వు కోల్పోయావు, దాన్ని వదిలేశాడు. ఇక దాని రిజల్ట్ వస్తుంది. ఆ రిజల్ట్లో ఆ ఫలితాన్ని నువ్వు తీసుకునే అంత దమ్ము నీకుంటే జాగ్రత్త. లేదు ప్రభువా, దేవుని తీర్పు న్యాయమైనది, పక్షపాతం కానిది అని నీకు అర్థమైతే, నీ ప్రవర్తన మీద నీకు నమ్మకం ఉంది, అయ్యో నా ప్రవర్తన సరైనది కాదు, ఒక విశ్వాసగా సరైనది కాదు, ఒక మనిషిగా సరైనది కాదు, నేను చాలా డేంజర్కి వెళ్ళిపోతున్నాను అని భయమైతే చెప్తున్నాడు ఆయన. నువ్వు నీతిమంతులుగా బ్రతకాలనుకుంటున్నావా? నువ్వు ఉండను నీతిమంతులుగానే బ్రతక బిడ్డ, ఐఎమ్ సపోర్ట్ అంటున్నాడు ఆయన. నేను పరిశుద్ధంగా బ్రతకాలనుకుంటున్నాను ప్రభువా, ఐఎమ్ సపోర్టెడ్, నీకు నేను ఉన్నాను అని చెప్తున్నాను. ఏది నిర్ణయించుకుంటారో మన చేతిలోనే ఉంది. కాబట్టి జ్ఞాపకం చేసుకుని ప్రియ దేవుని పిల్లలారా, లేకుంటే ఏమవుతుందో చూద్దాం. ఇప్పుడు తెస్సలోనికి రాసిన 2వ పత్రిక, తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం మరొకసారి చూద్దాం. నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ అవును శిక్షావిధి పొందుటకే అబద్ధమును నమ్మునట్లు మోసము చేయ శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకే అబద్ధమును నమ్మునట్లు మోసం చేయ శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. దేవుడే నీకు పంపుచున్నాడు అని అంటే చూశారండి, దేవుడే నాకు మోసం చేసే శక్తిని ఇచ్చాడు, అబద్ధాన్ని నమ్మేలా చేశాడు. దేవుడే చేసి దేవుడే శిక్షించడం న్యాయమా? అట్లా అనకూడదు. అక్కడ రాయబడుతున్న దాని పరమార్థం వేరు. చూసారా, దేవుడే అబద్ధాన్ని నమ్మే శక్తినిచ్చాడు, దేవుడే పాపాన్ని చేయటకు నన్ను ప్రేరేపించాడు, దేవుడే తప్పు చేయటకు నన్ను త్రోశాడు. ఇప్పుడు మరలా నన్ను శిక్షించడం న్యాయమా అని అనకు, నువ్వు అర్ధజ్ఞానివే, నీది జర గడబడి ఉంది బ్రెయిన్.
దేవుడు అలాంటి వాడు కాదే. దేవుడే నిన్ను పాపానికి తోసి దేవుడు ఎలా శిక్షిస్తాడు చెప్పు? ఆయన ఉద్దేశం అది కాదు. అనేకమైన సార్లు నీకు చెప్పి వదిలేశాడు అని అర్థం. నీ శిక్షావిధికి శిక్ష అప్పగిస్తలేడు నిన్ను ఆయన. వదిలేస్తే నువ్వు ఆటోమేటిక్ నీ జీవితంలో జరిగేది కదే. అక్కడ రాయబడుతున్న దాని సారాంశం అది. ఏమండి, నన్ను గనక దేవుడు వదిలేస్తే నా జీవితం ఏంటో నాకు బాగా తెలుసు. దేవుడు నన్ను వదిలేశాడంటే ఖచ్చితంగా నా ఇష్టానికి నన్ను వదిలేశాడని అర్థం. నా ఇష్టం ఎలాంటిది? భవిష్యత్తులో నరక శిక్షకి వెళ్ళేది. నా ఇష్టం ఎలాంటిది? తీయని విషయాన్ని తాగే ఇష్టం నాది. నా ఇష్టం ఎలాంటిది? భక్తి ముసుగులో దేవునికి విరుద్ధంగా బతికే తీరు నాది. నా ఇష్టం ఎలాంటిది? విశ్వాసి ముసుగులో ఆ ప్రభుకు అన్యాయం చేస్తున్న జీవితం నాది. అది నాకు బాగా తెలుసు. ఆయన కనుక వదిలేస్తే ఖచ్చితంగా నేను నరకానికి బహుపాత్రుడను. అర్థం చేసుకుంటున్నారా? వదిలేస్తా అంటే ఈ అడ్డు చెప్పడు నీకు. చాలాసార్లు చెప్పాను బిడ్డ, చాలాసార్లు నేను ఎదురు చూశాను నీ కొరకు, చాలాసార్లు, చాలా. ఎన్నిసార్లు ప్రభువా? అది కౌంట్లెస్ అన్నాడు. ఇప్పటికీ ఆలోచించుకొని జీవితాన్ని, ఏమండి, అన్నిసార్లు చెప్పాడు. ఆ తర్వాత దేవుడే నిన్ను శిక్షావిధికి అప్పగించే అబద్ధమైన ఆత్మను పంపిస్తలేండి. అబద్ధకరమైన ఆత్మను పంపిస్తలేడు. దేవుడు పెడితే ఆల్రెడీ అది ఆక్రమించేస్తుంది నిన్ను. దేవుడు కనుక అడ్డు తప్పుకుంటే, దేవుడు కనుక తన చెయ్యి నీ పక్క నుంచి తీస్తే, దేవుడు కనుక నీ నుంచి సైడ్ అయితే ఆటోమేటిక్గా అది వచ్చేసి నీ మీద వాలిపోతుంది. ఎందుకంటే అది నా ఇల్లు. దేవుడు ఒక వ్యక్తిని హృదయం గురించి మాట్లాడుతున్నాడు. ఎలగొట్టాడు, శుభ్రంగా ఉంది. ఆ తర్వాత మనిషి ఏమేంటో తెలియదు. దేవుడు వెళ్ళిపోయాడు, చూసింది అది. అబ్బా, అప్పుడు ఒక్కను పోతే ఉన్నాను, ఇప్పుడు 7 పట్టుకొని వచ్చేసింది. ఇంతే. అంటే దేవుడు వెళ్ళిపోయాడు అని అంటే దెయ్యం ఈ మానవ సమాజాన్ని ఆక్రమిస్తుందని అర్థం. ఎందుకంటే ఆల్రెడీ హృదయంలో ఆలోచన ఎప్పుడో చెడగొట్టింది. ప్రతి హృదయంలో అది కూర్చుంది. ఆ కూర్చున్న ఆ సింహాసనాన్ని పాలదూసి ఆ ప్రభువు నేను కాపాడడానికి నడిపిస్తూనే ఉన్నాడు. ఒక్కసారి 2, 3, 4, 5, 6, 7, 8, 9 నడిపించి దేవుడు వాడిని చూసేమన్నాడు అంటే వదిలేస్తాడండి. వదిలేస్తాడు. గుర్తుపెట్టుకో. ఆ వ్యక్తి తప్పు చేశాడండి అని మీరు అనుకుంటే దాని వెనుక లాట్ ఆఫ్ ప్రేరణ ఉందండి దేవునిది. వద్దు. ఆ ప్రేరణను స్వీకరించి ఆ గద్దింపుకు లోబడి బ్రతికిన వాడు చరిత్రగా మారిపోయాడు. లేదు, ఇది చాలా టేస్టెడ్ అనుకుంటే ఆ రిజల్ట్ ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు. ఏమంటే అబద్ధాన్ని నమ్మే శక్తిని దేవుడు నీకు పంపిస్తలేడయ్యా. ఆల్రెడీ నిన్ను అబద్ధాన్ని నమ్మేటట్టు నీ జీవితాన్ని నాశనం వైపు నడిపించడానికి ఒక శక్తి, ఒక ఆత్మ తిరుగుతూనే ఉంది బహుబలంగా. ఈయన సైడ్ అయితే అది వచ్చి పట్టేస్తుంది. ఎందుకంటే నువ్వు కూడా దానికి సపోర్టెడే. మరి మంచిగా బ్రతుకుతున్న వాళ్ళు దానికి సపోర్టెడ్ కాదు, ఆయనకు సపోర్టెడ్ కనుక ఆయనకు తోడుగా ఉంటున్నాడు. అర్థం చేసుకుంటారండి? అలాంటి ఏమైనా ఉన్నాయా బైబిల్లో మీరు అనుకోవచ్చు. అలాంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయా బైబిల్లో? మరి దేవుడు నిజంగా వదిలేస్తే ఎలా ఉంటుంది జీవితం అనుకుంటే కొన్ని ఎగ్జాంపుల్ చూపిస్తాను. తిమోతికి రాసిన 1వ పత్రిక, ఈ పేజీ మర్రేయండి, ఒక్క పేజీలో మర్రేయండమ్మా. కొత్త నిబంధనలో తిమోతికి రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 19-20 వచనాలు. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమైన ఓడ బద్దలైపోయిన వారి వల్ల చెడి ఉన్నారు. వారిలో హుమోనైనును అలెగ్జాంద్రును ఉన్నారు. వీరు దూషింపబడకుండా శిక్షింపబడుటకై వీరిని సాతానునకు అప్పగించి తిని. పౌలు అంటున్నమాట ఎగ్జాంపుల్గా చెప్తున్నాడు. అక్కడ దేవుడు శిక్షావిధికి కలుగుటకే అబద్ధమును నమ్మే ఆత్మను పంపిస్తాడని చెప్పిన ఆయన నెక్స్ట్ పేజీలో ఏం రాశాడో చూడండి. వారిలో అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి దేవుని ప్రేరణను, దేవుని వాక్యాన్ని, దేవుని గద్దింపును, దేవుని వాక్యాన్ని, ఎవ్రీథింగ్ అన్నిటిని త్రోసివేసిన వారు కొంతమంది ఉన్నారు. వారు ఎలాంటి వారంటే విశ్వాస విషయమై ఓడబద్దలైపోయిన వారు, చెడి ఉన్నవారు. వారిలో హుమానేయును అలెగ్జాంద్రుడు ఉన్నారు. వీరు దూషింపబడకుండా శిక్షించబడకే సాతానికి అప్పగించానని చెప్తున్నాడు పౌలు. ఒక సంఘ కాపరి ఏమన్నాడంటే, ఇగో సాతానా ఆయన తీసుకొని అప్పగించలేడు, వదిలేశాడు. ఏం చేయాలి చెప్పు? ఎన్నిసార్లు చెప్పినా, ఎంత మంచి మాట చెప్పినా రిఫ్లెక్షన్ వేరే ఉంటుంది. అది చెడ్డగా అయిపోతుంది. ఇంకా చెప్పాడు, కన్నీరు గార్చారు, ఓదార్చారు, ప్రార్థించాడు. ప్రభు నా వల్ల కాదు అన్నాడండి. ఇక అంటే దుష్టునికి ఏముంది? నీకు బుద్ధి చెప్పేవాళ్ళు లేక, నీకోసం ప్రార్థన చేసేవాళ్ళు లేక, నీకు వాక్యం లేక, ఇంకా దుష్టునికి ఏమని చెప్పు? అది బహుబలంగా నీ వచ్చి నీ చుట్టుపక్కనే ఉంటుంది. నువ్వు మరణానికి వెళ్ళి నిత్య నరకానికి వెళ్ళే వరకు నీ కళ్ళకు బట్టగట్టి కరెక్ట్, నువ్వు చాలా చాలా పర్ఫెక్ట్ మనుషులు, నీ నీతి గొప్పది, నీ ధైర్యం గొప్పది, నీ విశ్వాసం గొప్పది అని తీసుకెళ్తూనే ఉంటుంది. చివరికి నేను మోసపోయాను తండ్రి అని ఏడ్చినా అది ఫలితాన్ని అనుభవించే రోజు బిడ్డ. అప్పుడు నువ్వు ఏడవకూడదు, తప్పు, అది నాశనం అంటారు. ఇంకా మరింత నరకానికి పాత్రలు చేస్తాడు.
అవును కదా, అది అయిపోయింది, అది జడ్జిమెంట్ అనుభవించేది. నేను ఇప్పుడు మారు మనసు పొందుతానంటే రే ఇవన్నీ రెట్టింపు చేయమని శిక్ష అంటాడు. ఇది న్యాయం అంటే కాస్త బతికిపోతావు. అర్థమవుతుందో లేదు, అలా తగ్గిస్తారనుకోకండి. ఆయన తీర్పులు న్యాయమైనవి గుర్తుపెట్టుకుని ప్రియ దేవుని పిల్లలారా. అప్పగి పౌలు గారే ఒక సంఘ కాపరి, ఒక దేవుని సేవకుడు, ఒక సువార్థికుడు, ఓర్చుకున్నవాడు, సహించినవాడు. అన్నీ చెప్పేమన్నాడంటే వదిలేశానయ్యా అన్నాడు. సాతానికి ఎందుకు వదిలేశావు? నేను సాతానికి వదిలేయలే, నేను వదిలేశానయ్యా, నా వల్ల కాదు. మరి ఎవరు వస్తారు? నేను వదిలేశాడు, దేవుడు వదిలేశాడంటే ఎవరు రావాలో వాళ్ళు వస్తారు. ఆయన వస్తాడు, తీసుకొని వెళ్ళిపోతాడు. ఓకే ప్రియ దేవుని పిల్లలారా, తీసుకుని వెళ్ళిపోతే ఎలా ఉంటుందో ఒక మాట చూపిస్తానండి. ఆదికాండము 4వ అధ్యాయంలో ఒక మాట పవర్ఫుల్ వర్డ్ ఉంటుంది చూడండి. ఆదికాండము 4వ అధ్యాయం 11వ వచనం. కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు అవును నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా అవును నీవు శపింపబడిన వాడవు. అవును 12వ వచనం చదవమ్మా. అలాగే నీవు నేలను సేద్యపరిచినప్పుడు అది తన సారము నీక మీదట నీకియ్యదు. 13వ వచనం. అందుకు కయీను, నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది, నేడు ఈ ప్రదేశము నుండి నన్ను వెళ్ళగొట్టితివి, నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశదిమ్మరినే యుందును. చూడు, ఇక్కడ కయీను మాట్లాడుతున్నమాట. ఈ కయీను, హేబేలు, ఆదాము అవ్వల గురించి మనందరికీ తెలుసు. కయీను ఏమన్నాడంటే నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది, నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడ్డాను అన్నాడు. ఈ మాట న్యాయం అంటారా? చెప్పాను కదా, నువ్వు చేసిన దానికి ఫలితం ఇస్తే మళ్ళీ దేవుడు అన్యాయస్తుడు, నేను చేసింది కింత నాకు శిక్ష కింతనా? మరీ కరెక్ట్ కాదు కయీన్, ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు. నువ్వు దేవుణ్ణి తీర్పుని వ్యతిరేకించడం అన్యాయం ఏంది? ఆయన మనలాంటి మనసున్నవాడు కాడు, మనలాంటి వాడు కాదు ఆయన దేవుడు. ఆయన తీర్పు యుగములు సార్వత్రికమైనది, న్యాయమైనది, అది ఎవరు మార్చలేదు. ఏమండి, ఆయన కయీనుకు ఒక జడ్జిమెంట్ ఇచ్చాడు, ఒక ఫలితాన్ని ఇచ్చాడు. నువ్వు నా సన్నిధిలో నుంచి అవుట్ అన్నాడు. నా దోష శిక్ష నేను భరించినంత గొప్పది. ఏమండి, కయీను గారు ఆ తప్పు చేస్తుంటే హేబేల్ను కాపాడడానికి, కయీను ఆ తప్పు నుండి తప్పించడానికి దేవుడు ఏ ప్రయత్నం చేయలేదనుకుంటున్నారా మీరు? హేబేల్ అనే నీతిమంతుని కాపాడడానికి గాను, రెండోది కయీను ఆ పాపం వైపు వెళ్లకుండా దేవుడు ఎన్నిసార్లు గద్దించి ఉంటాడు, ఎన్నిసార్లు అడ్డుకొని ఉంటాడు, ఎన్నిసార్లు మాట్లాడి ఉంటాడు, ఎన్నిసార్లు కయీన్ని హెచ్చరించి ఉంటాడు దేవుడు. చాలా హెచ్చరించి ఆ నలుగురే కదండి వాళ్ళు ఉన్నది. తల్లి చేత, హేబేలు చేత, తనకు తానుగా ఆలోచనలు ఎన్నోసార్లు విసుకుపోయిన దేవుడు అంతేనండి కాస్త జరిగిన క్షణమే కయీన్ ఎంత పని చేశాడో మనకు తెలుసు. హత్య అండి. ఒక నిరపరాధి రక్తాన్ని తన చేతిలో కంటించుకున్నాడు, ఒక మనిషి రక్తాన్ని తన చేతిలో కంటించుకున్నాడు. అది కడిగితే పోయేది కాదు బిడ్డ, అది వాటర్తో కట్టుకుంటూ పోయేది కాదు. కయీను చచ్చిపోయి వెళ్ళిపోయాడు. కానీ ఇప్పటికీ మనం మాట్లాడుతూనే ఉన్నాం అదృష్ట క్రియ గురించి. ఎంత గొప్పది ఆలోచన చేయి. వదిలేస్తే ఇలాగా ఉంటుంది. మనిషి వెళ్ళిపోయాడేమో, కానీ ఆ క్రియ ఇప్పటికీ సజీవంగా ఇంకా ఎన్ని తరాలు ఉంటాయో క్రీస్తు రాకడ వరకు, అప్పటి వరకు అది దూషింపబడుతూనే ఉంటుంది. వామ్మో, ఇంత పెద్ద శిక్షణ! ఇది కయీనుకి అర్థమైపోయి, నా దోష శిక్ష, నువ్వు చంపింది నిరపరాధినిరా, నువ్వు చంపింది మనిషిని, నువ్వు చంపింది నీ తోటి సోదరుణ్ణి. అర్థమవుతుందా? వేరే వాళ్ళని చెప్పొచ్చా? అట్లా ఎవ్వరూ మాట్లాడరు, నీకు అర్థం కావడం చెప్తుంది ఇక్కడ. ఏమండి, నువ్వు చంపింది నీ తోబుట్టుని, ఒక నిరపరాధిని, ఒక మనిషిని. ఒక మాటలు చెప్పాలంటే చంపావు. ఎంత ధైర్యం ఉండాలి చెప్పు నీకు. ఎన్నిసార్లు హెచ్చరించాను కయీన్ నిన్ను, ఎన్నిసార్లు అడ్డుకున్నాను నిన్ను, ఎన్నిసార్లు బుద్ధి చెప్పాను, ఎన్నిసార్లు చెప్పాను చెప్పు నీకు. ఇది నేను నీకు ఫలితం ఇస్తే ఇది అన్యాయం ప్రభువా, ఇంత పెద్ద శిక్షణ. నువ్వు చేసింది నీకు కనిపిస్తుంది కయీన్, నువ్వు చేసింది నీకు కనిపిస్తుందా కయీన్? చెప్పు. ఇలా అయిపోతుందండి. ఇప్పుడు కయీను జీవితం ఎలా ఉందో, ఆయన ఏ భక్తుడు, ఏ వ్యక్తి మామూలు వ్యక్తి కూడా తనను ఒప్పుకోడు, దుష్టుడు కూడా ఆయన క్షమించాడు. ఏ మనిషిలో నువ్వు అంటాడు, దుష్టుడు కూడా. నలుగురే ఉన్నారు, ఆ నలుగురు కూడా అడ్జస్ట్ లేరురా. ఇంత మీ జీవితం పాడుగాను. దుష్టుడు కూడా మన మీద నేరం మోపుతాడు. వాడు డేంజర్ గడు ప్రభావ, నాకన్నా డేంజర్ ఉన్నాడు, నాకన్నా డేంజర్ ఆడు అన్నట్టుగా. అర్థం చేసుకుంటున్నారు ప్రియ దేవుని పిల్లలారా? నాకు దేవుడు వదిలేస్తే శిక్ష తరతరాలు ఆయన వెళ్ళిపోయాడు. కానీ ఆ పనిష్మెంట్ గురించి, ఆయన చేసిన దుష్టక్రియ గురించి ఇప్పుడు మనిషి అనేవాడు అసహించుకుంటూనే ఉన్నాడు. అర్థం చేసుకుంటున్నారు? ఇంకా కాస్త ముందుకు వెళ్దామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక ముగిస్తాను, 12వ అధ్యాయం 17వ వచనం. దయచేసి కొత్త నిబంధన గ్రంథంలో అందరు తీసుకురాలమ్మా మాట. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 17వ వచనం.
ఏశావు ఆ తరువాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడిచుచు దానికోసం శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందే అవకాశం దొరకక విసర్జించబడి అని మీరు ఎరుగుదురు. సింపుల్, అడిపోయింది కదండి. ఇక్కడ ఏశావు యాకోబు గురించి మనకు తెలుసు. ఏశావు ఎలాంటి వాడో మనందరూ దేశాన్ని పెద్దగా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయవలసిన అవసరం లేదు. ఆ ఏశావు ఎలాంటి వాడు అంటే తండ్రిని చంపాలనుకున్నాడు, ఏమండి తమ్ముని చంపాలనుకుంటున్నాడు, తన బాధ్యతను, తన గురుతరమైన బాధ్యతను వదులుకున్నాడు. ఇలాంటి లక్షణాలు సంఘంలో కనుక మీకుంటే, దేవుడు వదిలేస్తే, ఆ ఏశావును కూడా దేవుడు ఎన్నోసార్లు హెచ్చరించే ఉంటాడు. మిస్టర్ ఏశావుని ప్రవర్తన మంచిది కాదు బిడ్డ, తండ్రి తర్వాత పెద్దోడివిరా నువ్వు, గుర్తుపెట్టుకో. తండ్రి అబ్రహాం, ఇస్సాక్, యాకోబు కాదు, ఏశావు ఉండాలి అని దేవుడు కోరిక, ఆ దేవుడు ఇచ్చా, ఆ దేవుడు ఇచ్చిన బాధ్యత అది, ఆ జ్యేష్ఠత్వం అనేది, ఏమండి హక్కు. ఆ బాధ్యతను ఎలా చేశాడో, ఎలా తృణీకరించాడో, తన ఇష్టం, తనకు కనిపించిన దానితో పాటు ఎలా ఉన్నాడో, ఎలా తల్లిదండ్రులు బాధ పెట్టాడో, తన ఇష్టం ఎలా బ్రతికాడో మనందరికీ చదివిన వాళ్ళకి అర్థమవుతుంది, కొంత తెలిసిన వారికి అర్థమవుతుంది. ఏమండి అలాంటి దేవుడు వదిలేశాడండి. ఎవరిని? ఏశావును వదిలేశాడు. ఏశావు వదిలేసిన తర్వాత ఏదో ఒకరోజు మనిషి రియలైజ్ అవుతాడండి. కానీ ఆ రియలైజ్ సమయం ఉన్నప్పుడు కావయ్యా. ఆ రియలైజ్ చచ్చిపోయి నరకానికి వెళ్ళిన తర్వాత రియలైజ్ అయితే ఏం లాభం? దేవుడు వదిలేసిన తర్వాత, అంత కుళ్ళిపోయిన తర్వాత రియలైజ్ అయితే ఏం లాభం చెప్పు? ఏం లాభం? అది ఏశావు జీవితాన్ని చూడు. ఏశావు జీవితాన్ని రియలైజ్ అయిపోయాడు. అప్పుడు నిజంగా ఏడ్చాడండి ఏశావు, గుండె పగిలేలా ఏడ్చాడు. నేను చేసింది ముమ్మాటికి తప్పే, నన్ను క్షమించండి ప్రభు. సమయం అయిపోయిందిరా, సమయం అయిపోయింది. మరి ఏంటి? నీ జీవితం అంతే, బ్రతుకుతావు, జన విస్తరణ జరుగుతుంది, ఆ తర్వాత కాలకర్మను కలిసిపోతావు. కానీ యాకోబుకి ఇచ్చింది దేవుడు. ఇప్పుడు కూడా యాకోబు పేరుంది. అమాయకుడు, పిచ్చోడు, ఏమండి ఒంటరోడు, వాడు అమాయకుడు అనుకున్నారు. అలాంటి వ్యక్తి పేరు ఇప్పటికీ చరిత్రలో ఇంకా బతికే ఉంది. ఏమండి తెలుసు కదా ఆ పాపం ఎప్పుడైంది ఆయనకు పెళ్ళి, ఎంత మోసపోయాడు, ఏ ఇయర్లో అయింది ఆయనకు మ్యారేజ్, ఎంత లైఫ్ ఇచ్చాడు దేవుడు, అన్నీ చూస్తుంటాడు ఆ పరలోకపు తండ్రి. అంత అన్యాసుడు, అంత అమాయకుడు ఆయన. ఏమండి చూసారా? ఏశావు అన్ని విషయాలు డెవలప్పే, యాకోబు కంటే అన్ని విషయాలు డెవలప్పే. ఏమైపోయింది ఏశావు చరిత్ర? భ్రష్టు పట్టుకపోయింది. అది దైవ చరిత్రలో లేదు, నాశనం అయిపోయింది. అలాగే నిజంగా ఏశావుకు రియలైజ్ అర్థమైంది, ఇది కాదు అభివృద్ధి, దేవుల్లో ఉన్న అభివృద్ధి నిజమైన అభివృద్ధి అని అర్థమైందండి ఏశావుకు. చీచి ఇది కాదు జీవితం, అయ్యో నేను తప్పు చేశాను ప్రభు అని చాలా ఏడ్చాడండి. ఆ తండ్రి పాదాలు పట్టుకొని ఏడ్చాడు, తల్లి పాదాలు పట్టుకొని ఏడ్చాడు. కానీ బిడ్డ, అది నువ్వు చేసుకుంది అదంతా, ఏం చేయని చెప్పు అన్నారు తల్లిదండ్రులు. పౌలు గారు రాశారు, ఇంకా ఆయనకు దొరకలేదు అని రాశాడు. దేవుడు వదిలేస్తే ఇలా ఉంటుంది బిడ్డ, చెప్పు. అలాగని ఏశావును దేవుడు ఎన్నోసార్లు హెచ్చరించాడు, ఎన్నోసార్లు చెప్పాడు. చెప్పి విసిగిపోయాడండి. తల్లి చెప్పింది, తండ్రి చెప్పింది, అనేకుల ద్వారా ఆయనకు హెచ్చరించ చేస్తూనే ఉన్నాడు ఏశావుకు దేవుడు. కానీ పట్టించుకోలేదు కదా. ఇక అన్యాయం చేయనిమ్ము, నేను వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇస్తానన్నాడే. ఒక్కసారి కయీనును చూడు, ఒక్కసారి ఏశావును చూడు. ఆదాము కూడా అంతే, ఏమండి ఆదాము కూడా అంతే, ఎవ్రీ పర్సన్ కూడా అంతే. అందులో ఇంకా మీకు బెస్ట్ పర్సన్, మనకు బాగా అర్థమైన పర్సన్ ఒకరు ఉంటారండి, డేవిడ్. ఆయన జీవితం కూడా అంతే. చూద్దాం, ఆ మాట కూడా చూసి ముగిస్తాను. సమూయేలు గ్రంథము 2వ సమూయేలు గ్రంథము. దయచేసి అందరు తీయండి ప్రియ దేవుని పిల్లలారా, నా మాటల్లో వాస్తవికతను అర్థం చేసుకోండి. 2వ సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము. 2వ సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము, 24వ అధ్యాయం మొదటి వచనం. ఇంకొక మారు యెహోవా కోపం ఇశ్రాయేలు మీద రగులుకొనగా ఆయన దావీదును వారి మీదకు ప్రేరేపణ చేసి, నీవు పోయి ఇశ్రాయేలు యూదా వారిని లెక్కించమని అతనికి ఆజ్ఞ ఇచ్చాను. చూసారా, డేవిడ్ను దేవుడు ప్రేరేపించినట్టుగా రాయబడ్డదండి. అది మంచి పని కాదు సుమా. దేవుడు డేవిడ్ను అనే మహారాజును, కింగ్, ఆ రాజును ప్రేరేపిస్తున్నాడంట. నువ్వు వెళ్ళి జనాభా లెక్కను లెక్కించము, సైన్యాన్ని లెక్కించము, భూమి యొక్క విస్తారాన్ని లెక్కించము, హద్దును లెక్కించము అని చెప్తున్నాడు. ఇది ముమ్మాటికి ఇజ్రాయేలుల పరిపాలన ప్రకారం తప్పు, ఇది ముమ్మాటికి ధర్మశాస్త్ర ప్రకారం తప్పు. అలా చేసేవాడు ధర్మశాస్త్ర విరోధి. అలాంటి విరోధమైన పాపానికి దావీదును దేవుడు ప్రేరేపించడానికి రాయబడిందంట. అక్కడ దేవుడు ప్రేరేపిస్తున్నాడు దావీదును, గుర్తుపెట్టుకో. అది దావీదులో వచ్చిన కోరిక. నా సంఖ్య ఎంత ఉంది, నా భూమి విస్తీర్ణం ఎంతవరకు ఉంది, నా సంపద ఎంతవరకు ఉంది,
అని తను లెక్కించుకోవాలనుకుంటున్నాడు. ఇది ముమ్మాటికి దైవ విరుద్ధమైన తప్పు ధర్మశాస్త్రం ప్రకారం. ఎలాగంటే హిజ్కీ గారు మీ అందరికీ తెలుసు కదండి, ఆయనకు రోగం వచ్చింది, చచ్చిపోతావు అన్నాడు. ఆయన ప్రార్థన విని దేవుడు యెషయా ద్వారా ఏం చెప్పాడు? ఏ ప్రవక్త ద్వారా అయితే నువ్వు చచ్చిపోతావని చెప్పాడో అదే ప్రవక్త వచ్చి మరో 15 సంవత్సరాల దేవునికి ఇవ్వబోతున్నాడు అన్నాడు. గుడ్. నిజంగా ఆ 15 సంవత్సరాలలో హిజ్కియా యొక్క కీర్తి ఆ మునుపటి కీర్తి కంటే రెట్టింపైందండి. ప్రపంచవ్యాప్తంగా ఆయనకు పేరు ప్రతిష్టలు వచ్చాయి. అది హిజ్కియా గారికి. ఈ సమయంలో బబులోను రాజు కొంతమందిని, రాజు కదా అనారోగ్యం ఉన్నాడు కదా, పరామర్శించడానికి కొంతమందిని పంపించాడు. పంపించిన తర్వాత హిజ్కియా ఏం చేశాడంటే తన కీర్తిని వారికి చెప్పుకోవడానికి ఆ శాసనాలను, ఆ ధనాగారాన్ని అంతా ఆ వచ్చిన రాయబారులకు చూపించాడు. ఇదంతా నాది అన్నట్టుగా. అర్థమవుతుందండి? బబులోను రాజు ఏమనుకున్నాడు? ఆ కోటను చూసి ఇది నాది, నేను సంపాదించింది అన్నాడు. ఒక స్వరం వినిపించలేదా? మిస్టర్ బబులోని కింగ్, నీ ఈ రోజుతో నీ పని ఫినిష్ అన్నాడు. అదేమండి, అలా ఉంటుందన్నమాట. అలాగే హిజ్కియా కూడా ఆ వచ్చిన బబులోను రాయబారులకు, అతిథులకు మొత్తం చూపిస్తున్నాడండి. ఇదంతా ఇగో ఇది నాది, ఆ బంగారం నాకంటే పూర్వీకులు ఎవరు దీన్ని సంపాదించలేదు, ఇగో నేను సంపాదించాను అని చెప్తున్నాడండి. నాకంటే పూర్వీకులు ఎవరు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. వెంటనే ప్రవక్త వచ్చాడు. వెంటనే వచ్చిన ప్రవక్త, మిస్టర్ హిజ్కియా ఎవరు వాళ్ళు అన్నాడు. పరాదేశం నుంచి వచ్చిన రాజులు, వాళ్ళందరూ నేను చూపిస్తున్నాను అన్నాడు. నువ్వు ఏదైతే వాళ్ళకు చూపించావో వాళ్ళే ఇదంతా తీసుకుని వెళ్ళిపోతారు అన్నాడు. అర్థమవుతుందా మీకు? ఏదైతే నువ్వు వారికి చూపించావో ఇదంతా తీసుకొని వెళ్ళిపోతారన్నాడు. అన్నట్టు జరిగింది. ఆ తర్వాత ఆ యెరూషలేము మందిరం ధ్వంసం కావడం మనందరికీ తెలుసు. ఏమండి, అలాగే ఇక్కడ కూడా డేవిడ్ అనే వ్యక్తికి కూడా ఆలోచన వచ్చింది. నా సంపాదన ఎంత, నా సైన్యం ఎంత, నా జనం ఎంత, నా భూభాగం ఎంత, ఇవన్నీ లెక్కలు వేసుకుంటున్నాడండి బాబు. దేవుడు అడ్డుకున్నాడు. మిస్టర్ డేవిడ్, నేను అడిగితే అంతకంటే ఎక్కువ ఇస్తాను, నేను అడిగితే అంతకంటే ఎక్కువ రెట్టింపు నేను చేయగలను. ఇది లెక్కించడం న్యాయమైంది కాదు. దీనివల్ల నీ హృదయం చెడిపోవచ్చు. ఇది మంచి పద్ధతి కాదు. దీనివల్ల నీ మీద నీకు గర్వం రావచ్చు. వద్దు బిడ్డ, వద్దు అన్నాడు. ఎందుకంటే అప్పుడప్పుడు నేనేం దేవుని కోసం ఏమేం చేశాను అని తెలుసుకున్నప్పుడు గర్వం వచ్చేస్తుంది. మస్తు చేసిన నేను, మస్తు ఇచ్చిన నేను అనే ఫీలింగ్ వస్తుంది మనకు. నిజం చెప్తున్నాను. ఏమంటే నువ్వు లాస్ట్ ఇయర్కి ఇంత ఇచ్చావు అనేసరికి అందరికంటే నేనే ఎక్కువ ఇచ్చాను కదా, ఈ ఫీలింగ్ వస్తుంది. అందుకే నువ్వు కుడి చేత ఇచ్చేది ఎడమ చేతికి ఎందుకు ఇవ్వకూడదు, చెలవకూడదు అని ఎందుకు అన్నాడంటే, ఇస్తున్నాను, నేను దేవుని కోసం ఇస్తున్నాను, నేను దేవుని కోసం చేస్తున్నాను, ఈ మనసు నేను ఏదో ఒకరోజు ఖచ్చితంగా పడగొడుతుంది. ఎందుకంటే అందరికంటే నేనే ఎక్కువ ఇస్తున్నానయ్యా, అందరికంటే నేనే ఎక్కువ చేస్తున్నాను, అందరికంటే నేనే గొప్పగా ఉన్నాను, అందరికంటే నేనే భక్తిగా ఉన్నాను, ఈ ఆలోచన విధానం ఖచ్చితంగా నేను పడిపోయేటట్టు చేస్తుంది. అర్థమవుతుందా అండి? అలాగే డేవిడ్ కూడా అలాంటి ఆలోచన వచ్చిందండి, వచ్చేస్తుంది అంతే. వచ్చిన వెంటనే దేవుడు అడ్డుకున్నాడండి. ఎలా అడ్డుకున్నాడు చూడండి ఒక మాట. ఇదే 24 అధ్యాయం 3వ వచనం. యోవాబు, జనుల సంఖ్య ఇంత ఉన్నను నా ఏలినవాడవును రాజునగు నీవు బ్రతికి ఉండగానే దేవుడని యెహోవా దాని నూరంతలు చేయునుగాక. నా ఏలినవాడవును రాజువగు నీకు ఈ కోరిక ఎలా పుట్టెను అని అడుగుతున్నాడు. అయ్యా, ఒక దాసుడు, ఒక సైన్య అధిపతి యోవాబు అన్నాడంటే, మిస్టర్ డేవిడ్, ఎందుకు ఇలాంటి మీకు ఆలోచన వచ్చింది? మీరు బ్రతికుండగానే మీ పేరు ప్రఖ్యాతలు విశ్వవ్యాప్తమయ్యాయి. దేవుడు నీకు తరతరాల తరగని కీర్తినిచ్చాడు, ఇంకా ఎక్కువ ఇస్తాడు ఆయన. కానీ ఇలా లెక్కించడం న్యాయమైంది కాదు. ఇది హృదయ గర్వానికి దారితీస్తుంది, ఇజ్రాయెల్ పతనానికి దారిస్తుంది రాజా అని చెప్పాడండి. యోవాబు ఒక్కడే కాదు, ఆయన హృదయంలో ప్రేరణ కూడా వచ్చి ఉంటుంది. ఆయన హృదయంలో ప్రేరణ కాదు, ఎంతోమంది ద్వారా కూడా డేవిడ్, ఇది కరెక్ట్ పద్ధతి కాదు, మంచి పద్ధతి కాదు, ఇలా చెయ్యకూడదు, మనం చెయ్యకూడదని ప్రతి దానిని దేవుడు హెచ్చరిస్తూనే ఉన్నాడు. కానీ మనిషికి ఉన్న ఆలోచన ఏంటి తెలుసా? తీరాల్సిందే, అంతేనా? వాక్యం అనేది ఏం పట్టించుకోకపోతే ఎలా ఉంటుందో ఎగ్జాంపుల్ అది. పట్టించుకోకపోతే ఎలా ఉంటుందో ఎగ్జాంపుల్ అండి. చూద్దాం 10వ వచనం. ప్రియ దేవుని పిల్లలారా, ఇదే 24వ అధ్యాయం 10వ వచనం. జనసంఖ్య చూచినందుకే దావీదు మనసు కొట్టుకొనగా అతడు నేను చేసిన పని వలన గొప్ప పాపము కట్టుకొంటిని, నేను ఎంతో అవివేకినై దాన్ని చేసి తిని. యెహోవా కరుణించి నీ దాసుడనైన నా దోషమును పరిహరింపమని యెహోవాతో మనవి చేయగా ఉదయమున దావీదు లేచినప్పుడు దావీదునకు దీర్ఘదర్శియకు గాదునకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు పోయి దావీదుతో ఇట్లనుము, యెహోవా సెలవిచ్చినదేమనగా, 3 విషయంలో నీ ఎదుట పెట్టుచున్నాను, వాటిలో ఒక దానిని నీవు కోరుకొని ఎడల నేనది నీ మీదికి రప్పించెదను.
కావున గాదు దావీదు నొద్దకు వచ్చి అవును ఇట్లని సంగతి తెలియజెప్పెను. అవును. నీవు నీ దేశమందు 7 సంవత్సరములు క్షామము కలుగుటకు ఒప్పుకొందువా? నిన్ను తరుముచున్న నీ శత్రువులేదుట నిలువలేక నీవు మూడు నెలలు పారిపోవుటకు ఒప్పుకొందువా? నీ దేశమందు 3 దినములు తెగులు రేగుటకు ఒప్పుకొందువా? చూసారా, యోచన దావీదుకు అర్థమైపోయిందండి, రియలైజ్ అయ్యాడు, దేవుడా చేసేంత వరకు చెయ్యాలి 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 అనే ఆలోచన. ఆ తర్వాత రియలైజ్ అయిపోయిన తర్వాత నేను పాపం చేశాను, ప్రభువు నన్ను కన్నీరించమని కన్నీరు పెట్టడం ఆరంభించాడండి. ఇది తెలివైన లక్షణం కాదు, నీకైనా నాకైనా. చేసేంతవరకు నా ఆలోచన కరెక్టు, నేను కరెక్టు, నేను కరెక్టు, నేను కరెక్టు, నేను కరెక్టు. తీరా ఒక రోజు వస్తుంది నువ్వు రాంగ్ అని ప్రూవ్ అవుతుంది. కానీ ఏం చేస్తాను చెప్పు, అప్పటికే రిజల్ట్ సిద్ధమవుతుంది ఆడ, అప్పటికే రిజల్ట్ సిద్ధమవుతుంది, అప్పటికే నీకు రావాల్సిన ఫలితం దేవుడు సిద్ధం చేస్తాడు, అప్పటికే సిద్ధమైపోతుంది. అప్పుడు కన్ను తెరచాడండి మిస్టర్ డేవిడ్ గారు, కింగ్. అయ్యా నేను తప్పు చేశాను, నిజంగానే అలా చేసి ఉండకూడదు, నేను పాపం చేశాను, నా తండ్రి నన్ను క్షమించు, నా దేశాన్ని క్షమించు అనగానే క్షమించడం అనుకుంటున్నారేమో. వెంటనే ప్రవక్త వచ్చాడు, 3 ఆప్షన్స్ ఇచ్చాడు. యుద్ధం ఏంటంటే తెగులు, కరువు, ఏది వండుకుంటావు చెప్పన్నాడు. ఇది క్షమించినట్టు కాదు, ఇది ఫలితం ఫిక్స్ అయిపోయింది. డేవిడ్ తీసుకుంటావా అన్నాడు, తీసుకున్నాడు. ఇలా ఎందుకు జరుగుతుంది? రాజు యొక్క స్వీయ అపరాధం వలన, ఆలోచన వలన. మరి ఆలోచన రాకముందుకు దేవుడు అడ్డుకోడా? మాటికి అడ్డుకుంటాడు ఆయన. నువ్వు నాశనం అయిపోతుంటే నువ్వు ఆయన కొడుకు కదా, నీ కొరకే కదా క్రీస్తు వచ్చి రక్తం పెట్టింది, ప్రాణం పెట్టింది, అవమానపడ్డది, నీ కొరకే కదా పరిశుద్ధాత్ముడు ఉన్నది. ఆయన ఎందుకు అయ్యా నేను పాపంలో నువ్వు పడుతున్నా ఎందుకు చూస్తాడు చెప్పు? ఎన్నోసార్లు లాగుతున్నాడు నల్లకెళ్ళి, ఎన్నోసార్లు. ఇప్పటికే బయట పడేశాడు, ఇప్పటికే బయట పడేసి ఆయనకు నీ మీద విరక్తి వచ్చింది. గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉన్నది. తెలుసు కదా వాక్యం మనకు, యోహాన్ గారు చెప్పారు. చేట ఆయన చేతిలో ఉన్నది, ఇంకేం చేయలేమండి. అలాగే ఎన్నోసార్లు దేవుడు హెచ్చరించాడు, ఎన్నోసార్లు దేవుడు చెప్పాడు. ఏం చేద్దాం చెప్పు? అనుభవించాడండి డేవిడ్. ఆ తర్వాత గుణపడ్డాడు. ఏమండి, ఇంకా ఆ లెక్కించినందుకే ఆయన ఎవ్వరిని విడిచిపెట్టాడు. అది జరగకుండా, పాపం జరగకుండా ఒక వ్యక్తి చేత లాట్ ఆఫ్ టైం దేవుడు హెచ్చరిస్తాడు. 100 సార్లు మాట్లాడతాడు. నీ నోటి మాట కావచ్చు, నువ్వు ఫోన్లో చూసేది కావచ్చు, నువ్వు ఎదుటి వారు మాట్లాడుతుంది కావచ్చు, ఎవ్రీథింగ్ అండి. అది ఏదైనా సరే నువ్వు చేస్తున్న దానికి ఒక రోజు ఫలితం వస్తుంది. నీ టాలెంట్ అనుకోక బిడ్డ, ఏదైనా అది, మరలా చెప్తున్నాను, ఏదైనా అది భక్తి అయినా సరే దానికి ఒక రోజు ఫలితం వస్తుంది. ఇవన్నీ పక్కన పెట్టి ప్రభువు నన్ను నడిపించమని 2 చేతులు దండం పెడితే ఆయన మనం నడిపించగలడు. ఇదేం కాదండి, ఇదేమైతే చెప్పు, అదేమైతే చెప్పు, ఏం కాదు బిడ్డ. ఒకరోజు రిజల్ట్ వస్తుంది, అదే క్రమక్రమంగా దేనికో దారితీస్తుంది. ఒకరోజు రిజల్ట్ వస్తుంది, అప్పుడు ఏం చేయలేం. అయ్యో దేవుడు నాకు అడ్డు చెప్పలేదండి, నీ తలకాయ. కానీ ఎన్నిసార్లు చెప్పుంటాడు చూడు ఒకసారి ఆయన్ను, ఆయన్ను. ఏమండి, ఎన్నిసార్లు చెప్పుంటాడు, నాకేనా మీకేనా అండి అని. ఎవరిని పాపం చేస్తున్నాక స్వాగతించే రకం కాదు. నీకు గద్దించి, బుద్ధి చెప్పి, ప్రేమించి, ఎన్ని రకాలైనా సరే నువ్వు బ్రతకాలిరా, నువ్వు నిలబడాలి. నీ కొరకు శాశ్వతమైన జీవితం ఉంది బిడ్డ, అది మహాజీవితం ఉంది నీ కొరకు. అది నేను ఇవ్వడానికే కదా క్రీస్తు వచ్చాడు. ఎన్ని చెప్తాడండి, నువ్వు పట్టించుకోలేదా? నీ ప్రవర్తన నీ దృష్టికి కరెక్టే అనిపిస్తుందా? అది వాక్యాన్ని చూసుకొని ఇది కరెక్ట్ కాదు. ఎంత భక్తిగా ఉన్నా ఆ భక్తి ప్రభు పాదాల ముందు వ్యర్థమైంది. ఇంకా నేను మారాలి, ఇంకా నేను భక్తిగా ఉండాలి, ఇంకా నేను ప్రార్థనలో ఉండాలి, ఇంకా నేను విశ్వాసంలో ఉండాలి, ఇంకా దైవ సంబంధం క్రియలు చేయాలి, ఇంకా ఇది ఎంత అండి బాబు అనుకోవాలి. ఈ మాట నేను చెప్పట్లేదండి, యేసు ప్రభువే చెప్పాడు తన శిష్యులతోటి, తన దాసులతోటి. ఎంత చేసినా కూడా మేము ఏం చేశాం ప్రభువా, మీ దయ వలన, మీ కృప వలన చేశాం, అదంతా మీరు లేకుండా అది చేయగలమా అని ఆయనే తన అపోస్తలులకు చెప్పిన మాట అండి. మీరు ఎన్ని కార్యాలు చేసినా చివరిగా ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రభువు మీ సహాయం లేకపోతే, మీరు మాతో రాకుంటే, మీరు మాకు ధైర్యాన్ని ఇవ్వకుంటే మేము అది చేయడమా? ఎంత తండ్రి మేము నిష్ప్రయోజనమైన దాసులము అని అనండి, అట్లయితే మీరు బ్రతుకుతారన్నాడు. యేసు ప్రభు చెప్పిన సీక్రెట్ అది తన అపోస్తలులకు. అర్థమవుతుందండి ప్రియ దేవుని పిల్లలారా? అలాగే ఇస్కరియోతు యూదా గురించి మనకు తెలుసు కదండి. చూద్దాం, ఆయన గురించి ఒక మాట రాయబడింది. మత్తయి సువార్త ముగిస్తానండి. 26వ అధ్యాయం 50వ వచనం. 26వ అధ్యాయం 50వ వచనం. 26వ అధ్యాయం 50వ వచనం అండి. యేసు చెలికాడా చెలికాడా నీవు చేయవలసినది చేయుమని అతనితో చెప్పగా, నీవు చేయాల్సినది చేయుమని
వారితో చెప్పగా అతనితో చెప్పగా ఎవరండి ఈయన? అతను అంటే ఎవరు ఇక్కడ? యేసు చెలికాడా అని 49వ వచనం చదివితే మీకు అర్థమవుతుంది. వెంటనే యేసు వద్దకు వచ్చి, బోధకుడా నీవు నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు ముద్దు పెట్టుకొనెను. యేసు చెలికాడా, నువ్వు చెయ్యవచ్చినది చెయ్యమని అతనితో చెప్పగా వారు ఆయన దగ్గరకు వచ్చి ఆయన మీద పడి ఆయనను పట్టుకొని. ఈ వ్యక్తి ఎవరు మన అందరు తెలుసు, యూదా ఇస్కరియోత్. ఏమండి ఆయన వచ్చి యేసు ప్రభు దగ్గరకు వచ్చి, నా చెలికాడా, అబ్బా ప్రభువా బోధకుడని ముద్దు పెట్టాడంట. అది విషపు ముద్దురా, అది విషపు ముద్దు. అప్పుడు యేసుప్రభు అన్నాడు, మై డియర్ ఫ్రెండ్, సోదరా కానీ అన్నాడు. ఈ మాటలు కూడా యూదను కాపాడుకున్న పరమార్థం ఉందండి ప్రభువుకు. యేసుక్రీస్తును యూద అప్పగిస్తాడు అని, ఆయనలో ఆ మార్పు రావాలి అని క్రీస్తు చెయ్యని ప్రయత్నం లేదండి. ఎన్నో మాట్లాడుతున్నాడు ఆయన. అది ఇస్కరియోతు యూదకు అర్థమవుతుంది. విషంతో నిండిన హృదయానికి ఏం అర్థమైతే చెప్పు. విషంతో నిండిన హృదయానికి విశ్వాసం ఏం అర్థమవుతుంది అన్నట్టుగా ఎన్నోసార్లు రండి ఇస్కరియోతు యూదా తెలుసా, నన్ను అప్పగించేది ఈ వ్యక్తే అని తెలిసిన తర్వాత ఎన్నోసార్లు, మిస్టర్ ఇస్కరియోతు, లేఖనం రాయబడినట్టుగా నేను వెళ్ళిపోతానయ్యా, నువ్వు నన్ను అప్పగించవలసిన అవసరం లేదు, నన్ను ఎలాగో పట్టుకుంటారు, నేను వచ్చిందే దాని కొరకు, నేను ప్రాణం పెట్టవలసిన దానికే వచ్చాను, నువ్వు నన్ను అప్పగించకుండా వారు వచ్చి నన్ను ఎలాగో పట్టుకుంటారయ్యా, అది లేఖనం. కానీ నువ్వు నన్ను అప్పగించి తప్పు చేసిన వాడివై ఏమండి ఆ నిందను నువ్వు భరించలేవు కొడక అని ఎన్నిసార్లు చెప్తుంటాడు. చివరికి మాట, నన్ను డబ్బు కోసం అప్పగించొద్దని డబ్బు సంచి ఇచ్చాడు అని అంటారు, అది నిజమే. చివరికి మాట, చెలికాడా మై డియర్ ఫ్రెండ్, ఇంకా చేయాల్సింది అన్నాడు. ఈ మాటలు కూడా ఇస్కరియోతును కాపాడుకోవడానికే ఎన్నిసార్లు యేసు చెప్పి ఉంటాడు, చెప్పలేదంటారా? ఇస్కరియోతు యూదాకు నువ్వు చేస్తున్న తప్పు, నన్ను అప్పగించకూడదు, నన్ను అప్పగించడానికి శ్రమ అని ఎన్నిసార్లు చెప్పి ఉంటాడండి. వద్దు, ఈ పాతగా నేను ఎందుకు కట్టుకోవాలి, ఒక నిరపరాధిని, ఒక మనిషిని మరణానికి అప్పగించి నేను ఎందుకు ఈ పాపం అంట కట్టుకోవాలి, అది ధర్మశాస్త్రం ప్రకారం కరెక్ట్ కాదు, అది చట్ట ప్రకారం కరెక్ట్ కాదు, అసలు హ్యూమన్ యాంగిల్లో కూడా అది కరెక్ట్ కాదు. ఒక వ్యక్తిని మరణానికి అప్పగించడం, ప్లాన్ చేయడం తప్పు కదా అని ఆగిపోయి ఉంటే ఇస్కరియోతు చరిత్ర వేరుగా ఉండేదండి, వేరుగా ఉండేది. అప్పగించాడు. యేసుక్రీస్తును ఇస్కరియోతు యూదా అప్పగించకపోతే ఆయన మరణానికి అప్పగించబడరు అనుకుంటున్నారా? తప్పండి, నీకు అర్థం కాలేదు. లేఖనం, కన్యక గర్భవతి కుమారుగా లేఖనం అది నెరవేరలేదా? అది అలాగే చేయగలడు ఆయన. ఎలాగో ఆయన రోమన్ సైనికులు, ఆ ప్రధాన యాజకులు పట్టేసుకుంటారు అని అప్పగిస్తారు, వచ్చిందే అందుకు ఆయన. కానీ ఇస్కరియోతు ఇది అలా జోక్యం చేసుకున్నాడు చూడు. తనతో ఉన్న స్నేహితుడు, హితుడు, తనతో భోజనం చేసిన వాడు, ఏమన్నా తనతో వాక్యం వింటున్నవాడు, ఏం అర్థమైంది ఇస్కరియోతు నీకు ఆయన బోధ? అయ్యో, ఆయన అప్పగించబడతాడయ్యా, ఆయన ఆయన ఎలాగో మరణానికి వెళ్తాడు, అది అందులో నో డౌట్. కానీ నువ్వు అప్పగించి తరతరాలు నేను దూషించేలా, నీ కుటుంబం దూషించబడేలా, నువ్వు దూషించబడేలా ఎంత దైవద్రోహం చేశావు చెప్పు. అంతేనండి. అందుకే అన్నాడు, నా సహోదరుడా, నా చెలికడా, మై డియర్ ఫ్రెండ్, ఇక కానీ అన్నాడు. అర్థమవుతున్నదండి. పౌలు కూడా అదే మాట చెప్పాడు. ఇక మనం కూడా అదే మాట స్వీకరిద్దాం. అపోస్తల కార్యాలు 18వ అధ్యాయం అపోస్తల కార్యాలు 18వ అధ్యాయం 6, 7, 8 వచనాలు. వారు ఎదురాడి దూషించినప్పుడు తన వస్త్రములు దులుపుకొని, మీ నాశనమునకు మీరే ఉత్తరవాదులు, నేను నిర్దోషిని, ఇక మీదట అన్యజనుల యొద్దకు పోవద్దునని వారితో చెప్పి అక్కడ నుండి వెళ్ళి దేవుని యందు భక్తి గల తీతియు యూస్తు అని ఒకని ఇంటికి వచ్చాను. చూశారండి, అతని ఇల్లు సమాజ మందిరమును ఆనుకొని ఉండెను. అవును. ఆ సమాజపు మందిరపు అధికారి అయిన క్రిస్పు తన ఇంటి వారందరితో కూడా ప్రభువునందు విశ్వాసం ఉంచెను. మరియు కొరింథీయులలో అనేకులు విని విశ్వసించి బాప్తిస్మము పొందిరి. చూసారు ప్రియ దేవుని పిల్లలారా, అక్కడ ఒక ప్రాంతంలో ప్రభువుని గురించిన వాక్యాన్ని పౌలు గారు బోధిస్తున్నారు. ఏమండి, వాక్యం బోధించడానికి ఆతృత గలవాడే. 5వ వచనం చూడండి. శీలయు తిమోతియు మాసిదోనియా నుండి వచ్చినప్పుడు పౌలు వాక్యం బోధించుటయందు ఆతృత గలవాడై యేసే క్రీస్తుని యూదులకు దృఢంగా సాక్ష్యం ఇచ్చుచుండెను. అంటే ఆయన ఎప్పుడు దేవుని వాక్యాన్ని అందించాలి, ఒక విశ్వాస జీవితాన్ని కట్టాలని ఎక్కడికి వెళ్ళినా అదే ఆలోచన ఉంటుందని పౌలు గారికి, సేవకులకు. అలా వాక్యం అనుగ్రహిస్తుంటే కొంతమంది యూదులు తన దుర్భాషలాడారండి. ఎంత దారుణమైన మాటలు మాట్లాడాడు. ఎన్నిటిని సహించుకున్న పౌలు ఎన్నో రాళ్ళ దెబ్బలు తిన్నాడు, కొరడా దెబ్బలు తిన్నాడు, అవమానాలు తిన్నాడు. అన్నింటిని ఓర్చుకొని సంఘాన్ని కాపాడుతూ వచ్చిన పౌలు ఒక దగ్గర విరక్తి చెందాడు. అంటే ఎన్నోసార్లు ఆ మాట తనను వేధించింది.
అర్థం చేసుకుంటారులే, నా సోదరులే కదా, వీరు నా రక్త సంబంధులే కదా, అవసరమైతే వీరి కొరకు నా ప్రభుకు దూరమవుతాను అన్నాడండి. ఆయుధుల కొరకే అన్నాడు. అవసరమైతే మీరు నా రక్త సంబంధులు, మీ కొరకు అవసరమైతే విశ్వాస త్యాగం చేస్తానన్నాడు. అంత ప్రేమను ప్రకటించాడు. ఏ రోజు ప్రభు ఈ యూదులు నన్ను వ్యతిరేకిస్తున్నారు, ఈ యూదులు నా మీద రాళ్ళేస్తున్నారు, నిందలేస్తున్నారని దేవుడికి విరుద్ధంగా ప్రార్థన చేయలేదండి. దేవునికి ప్రార్థన చేయలేదు వారికి విరుద్ధంగా. అంత సహించుకున్న పౌలు ఏమన్నాడు తెలుసు? ఒకరోజు, ఇక మీ నాశనానికి మీరే ఉత్తరవాదులు అన్నాడు. నేను నిర్దోషిని, చెప్పాల్సిందంతా చెప్పేశాను, సహించాల్సిందంతా సహించేశాను. ఇక నాకు సమయం లేదు, ఎందుకంటే నేను చెప్పాల్సిన ప్రాంతం వేరే ఉంది, నేను వెళ్ళాల్సిన చోటు వేరే ఉంది, ఇక నేను వెళ్తున్నాను అన్నాడు. వెళ్ళిపోయాడండి. పో అని వాళ్ళు అన్నారు. పో, గంతే అని అర్థమవుతుంది నీకు, పో అన్నాడు. ఆయన ఎక్కడికి వెళ్ళాడంట? వెళ్ళి వేరే దగ్గరికి వెళ్ళాడు. అన్యుల దగ్గరికి వెళ్తా అంటే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. అక్కడ భక్తి గల వారి ఇంటికి వచ్చాడు. ఆ కొరింథీ పట్టణానికి వచ్చాడు. అనేకులు బాప్తిసం పొందారంట. చూడండి, అక్కడ అదే సమయాన్ని వాళ్ళతో కేటాయించాడండి. కానీ అలా కొంతమందిని కూడా మార్చలేకపోయాడు. అదే వారిని విడిచిపెట్టిన తర్వాత, వేరే ప్రాంతానికి వెళ్ళిన తర్వాత అక్కడ పరిచర్య చేస్తే ఎంతోమంది మారినట్టు ఇప్పుడే మనం విన్నాం కదా. ఎంతోమంది మారారా? అంత ఇంత సమయాన్ని వ్యర్థం చేశాడా? అవును, మనం కూడా బాగా వ్యర్థం చేస్తామండి. అందుకే అన్నాడు, విడిచిపెట్టు, పౌల్ వదిలేయాలని అన్నాడు. ఇగో ఇక్కడ నాకు బహుజనం ఉంది, వీళ్ళని పట్టుకో అన్నాడండి. చూడండి అదే మాట ఏమంటున్నాడు కింద 9వ వచనం. రాత్రివేళ మరియు కొరింథీయులు అనేకులు విని విశ్వసించి బాప్తిసం పొందిరి. రాత్రివేళ దర్శనమందు ప్రభు, నీవు భయపడక మాటలాడుము, మౌనముగా ఉండకుము, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవడునూ రాడు. ఈ పట్టణములో నాకు బహుజనమున్నదని పౌలుతో చెప్పగా, అతడు వారి మధ్య దేవుని వాక్యము బోధించుచు 1 సంవత్సరము మీద 6 నెలలు అక్కడ నివసించాను. చూశారా? అక్కడ కూడా సంవత్సరాలు వాక్యం చెప్పాడు. దూషలు, నిందలు, అవమానాలు, లేనిది కల్పించడాలు ఇన్నిసార్లు చెప్పినా మీ మధ్యలో నేను సాధువుగా ఉన్నాను తెలుసా? మీ మధ్యలో నేను సాధువుగా ఉన్నాను, మిమ్మల్ని మీరు గణపరచబడాలని, అవసరమైతే నా ప్రభుకు విరుద్ధంగా కూడా నేను మారుతాననే మిమ్మల్ని కాపాడుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేశాను. కానీ చివరికి వాళ్ళని విడిచి వచ్చేశాడు. అనేకులు బాప్తిసం పొందారంటండి. ఆశ్చర్యం అనిపించింది నాకు. అనేకులు బాప్తిసం పొందారంట. ప్రభు దర్శనం ముందు వచ్చేసి, పౌల్ నువ్వు ఎలా ఎందుకు విడిచి వచ్చేవాళ్ళను? ఇదేనా? సహించాలి కదా నువ్వు, ఓర్చుకోవాలి కదా నువ్వు అనలేదండి. ఇక్కడ మాట్లాడు, నీకు నేను తోడై ఉన్నా అన్నాడు. మరి వారు ప్రభువా నేనే వదిలేశాను, నీకెందుకు టెన్షన్ అన్నట్టుగా. కాబట్టి జ్ఞాపకం పెట్టుకోండి, దేవుడు మనల్ని వదిలేస్తున్నాడు అంటే ఆయన మరో దగ్గర కార్యం చేస్తాడు. అది అవకాశం నువ్వు కోల్పోతున్నావు. దేవుడు నీకు బాధ్యత ఇచ్చాడు, దాని పట్ల నువ్వు దాన్ని దుర్వినియోగంగా ఉంటున్నావు అంటే ఖచ్చితంగా బాధ్యత సైడ్ అయిపోతుంది. గుర్తుపెట్టుకో. నీకంటే గొప్పగా, నాకంటే గొప్పగా చేసేవాడు వస్తాడు, ఆయన చేయించగలడు. ఏమండి? జ్ఞాపకం పెట్టుకోండి ప్రియ దేవుని పిల్లలారా, జ్ఞాపకం పెట్టుకోండి. ఇది సంఘం దేవుడు ఏర్పరిచింది. ఇప్పటి వరకు దేవుడు చాలా ఇంట్రెస్టెడ్గా మనం నడిపించుకుంటూ వచ్చాడు. ఇక ముందు కూడా ఆయన మనల్ని నడిపించాలి అంటే మనం చాలా రియలైజ్ అయ్యి ప్రభు వైపు తిరగాలి. లేకపోతే అదే పాత మెంటాలిటీ, అదే నీకు నువ్వు హెచ్చించుకుంటూ పోతే, నీకు నువ్వు టాలెంట్ అనుకుంటూ పోతే, సీరియస్గా చెప్తున్నాడు దేవుడు, నిన్ను నన్ను వదిలేసే కాలం వచ్చింది, నిన్ను నన్ను విడిచిపెట్టే కాలం వచ్చింది. గుర్తుపెట్టుకుని ప్రియ దేవుని